ఈరోజు మనతోని సివిల్ సర్వీస్ ర్యాంకర్స్, మన స్టేట్ ర్యాంకర్స్ ఇద్దరు ఉన్నారు. శ్రీజ ర్యాంక్ 20, అంకిత ర్యాంక్ 398. శ్రీజాది ఫస్ట్ అటెంప్ట్, అంకిత తన లాస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసింది. ఈరోజు మనం వాళ్ళతో వాళ్ళ ప్రిపరేషన్ గురించి, ఎగ్జామ్ గురించి, మనకు జనరల్గా ఉండే డౌట్స్, వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళ జర్నీ ఎట్లా ఉండేది, దాని గురించి తెలుసుకుందాము. శ్రీజ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మీరు ఏం చదువుకున్నారు, ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు? నాది ఎంబీబీఎస్ ఫినిష్ అయింది మ్యామ్. 2019లో ఫినిష్ అయింది ఇంటర్న్షిప్తో పాటు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫినిష్ చేశాను నేను. ఇంటర్న్షిప్లోనే ఈ థాట్ ప్రాసెస్ జనరేట్ అయింది, సివిల్ సర్వీసెస్కి టర్న్ అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సివిల్ సర్వీసెస్ అప్పుడు నేను లేదు సివిల్ సర్వీసెసే వెళ్దామని అనుకున్నా. ఇంటర్న్షిప్లోనే కొంచెం చూసాను యూపీఎస్సీ అంటే ఏంటి, ఏం చదవాలి, ఎన్నేళ్ళు పడుతుంది, తర్వాత ఏమేం బుక్స్ చదవాలి, ఎలా దీనికి తయారవ్వాలి, ఈ విషయాలన్నీ నేను ఇంటర్న్షిప్ టైంలోనే చూశాక ఇంటర్న్షిప్ అయిపోయినాక 2019లోనే ఏప్రిల్లో అయిపోయింది మాది. మే నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత 2020లో నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. యూజువల్గా ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం కష్టం అంటారు కదా శ్రీజ, మీకు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉండింది అంటే మీరు ఎట్లా స్ట్రాటజైజ్ చేసుకున్నారు ఫస్ట్ అటెంప్ట్లో, అది కూడా ఇంత మంచి ర్యాంక్తో క్రాక్ చేయడానికి? అవును మ్యామ్, ఈ యూపీఎస్సీ అనేది జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందని ఎవ్వరూ దిగరు. కాకపోతే అందరికీ హోప్ ఉంటుందన్నమాట, ఏదో ఒక అటెంప్ట్లో అయిపోతే ఎంత బాగుంటుంది, ఈ సైకిల్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా అని అనుకుంటారు. నేను కూడా అలాంటి స్టూడెంటే. నేను అనుకున్నా ఒక అటెంప్ట్లో అయిపోతే మంచిగా ఉంటుంది కదా, కెరీర్ లాంగ్ ఉంటుంది, చేయాల్సిన పనులు తొందరగా చేసేస్తాము, అలా నేను కూడా అనుకున్నాను. కానీ ఇది రియాలిటీ తెలుసు, యూపీఎస్సీ అనేది ఒక అటెంప్ట్లో వస్తుంది అని వెళ్ళడం చాలా ఐడియలిస్టిక్. అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో, ఇంత పెద్ద ఎగ్జామ్కి కొంచెం టైం ఇవ్వాలి దానికి కూడా అని అనుకున్నప్పుడే ఫస్ట్ అటెంప్ట్లో చేయాలని అయితే అనుకున్నా. దానికి తగ్గట్టు ప్రిపరేషన్ కూడా చేశాను. నా చాలామంది సీనియర్స్, ఫ్రెండ్స్ ఆల్రెడీ దీంట్లో ఈ ఎగ్జామ్ రాస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఆ తప్పులు నాకు వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పిన తప్పుల్ని నేను రిపీట్ చేయకుండా ఇంకా ఏం నేర్చుకోవచ్చు అని చాలామంది టాపర్స్ వీడియోస్ చూడడం కానీ, యూట్యూబ్లో చాలా టాపర్ వీడియోస్ ఉంటాయి, మీరు తీసుకున్న ఆప్షనల్ గురించి కానీ, లేకపోతే మీరు ఎలా చదవాలనుకుంటున్నారు ఒక సబ్జెక్ట్ అనే విషయం గురించి కానీ వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్తారు. లైక్ ఒక గంట వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసి వాళ్ళు ఏం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఇలా ఒక అటెంప్ట్లో 2 అటెంప్ట్లో చేసేస్తున్నారు, ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా ఈజీగా చదువుతున్నారు, అవన్నీ టిప్స్ తీసుకునేదాన్ని నేను ఇంటర్న్షిప్ టైంలో కూడా, తర్వాత టైంలో కూడా. సో వాళ్ళు ఏవి కరెక్ట్ చేస్తారో అది ఫాలో అవ్వడం, తర్వాత వాళ్ళు ఏం తప్పులు చేస్తారో అది ఫాలో అవ్వకపోవడం పెద్ద యాడ్ ఆన్ అయిపోయింది నాకు. ఓకే, సో వాళ్ళ మిస్టేక్స్ నుండి చూసి నేర్చుకున్నాను. అంకిత, యువర్ బ్యాక్గ్రౌండ్ అమ్మా, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? దిస్ ఈస్ యువర్ లాస్ట్ అటెంప్ట్, సో యు నో ఇట్ హ్యాస్ బీన్ 6 స్ట్రగ్లింగ్ years. How did you maintain the tempo? How was your entire journey? Yes, so I started in 2015 and it has been 5-6 years. It has been a long journey and I needed patience and perseverance to continue. But I had my aim that I want to join civil services. That was fixed in my mind, and that is why I kept going despite failures at every stage. And I had a very strong family support and academic support from ma'am, and that is why I could persevere for 5 years and then finally clear it. Were there times when you really felt that you have to give up on this goal because 5 years is too long, and I'm sure there would have been many people who would have said nahi hoga, ab kya karogi and all that. How did you counter all this? Yes, so हमारी सोसाइटी बोलती है कि लड़कियां को घर संभालना है, ये करना है, they have a fixed goal. तो इसीलिए सोसाइटी की तरफ से आया कि इतने साल पढ़ के क्या करोगे, गिव अप, डू समथिंग एल्स. लेकिन एक था माइंड में कि जब सिविल सर्विस ज्वाइन करना है, मैंने अपना गोल बना लिया है, कुछ करना है फॉर माई सेल्फ, फॉर अदर वुमेन एंड फॉर यूथ एंड एज वेल एज आर कंट्री. तो जब सोच लिया था बस उस एम पे आई वॉज फिक्स्ड एंड आई केप्ट गोइंग. आई हैड फैमिली सपोर्ट एंड आई मेड इट. శ్రీజ, యువర్ ఆప్షనల్ ఇస్ మెడికల్ సైన్స్ అన్నారు కదా. యూజువల్గా మెడికల్ సైన్స్ అంటే మెడిసిన్ చేసిన వాళ్ళు కూడా ఆంథ్రోపాలజీని ప్రిఫర్ చేస్తారు. మరి మీరు ఎందుకు మెడికల్ సైన్స్ అనే ఆప్షనల్ తీసుకొని ముందుకెళ్ళారు? అంటే నేను చూస్ చేసుకున్న కెరీర్ కూడా ఇనీషియల్గా ఎంబీబీఎస్ డాక్టర్ అలా తీసుకున్నాను. ఎందుకంటే సైన్స్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎట్లా ఒక హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అవుతారు, తర్వాత ఎలా లైక్ మనం అంటాం కదా ఒక మనిషి మోస్ట్ సొఫిస్టికేటెడ్ మెషిన్, అతన్ని స్టడీ చేస్తే అతను కానీ ఆమెను స్టడీ చేస్తే పెద్ద మెషిన్ తయారు చేయొచ్చు అని. ఇదంతా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది సైన్సెస్ అన్నప్పుడు.
సో నేను అలానే ఎంబీబీఎస్ తీసుకున్నాను, చాలా ఇష్టంగా రాశాను కూడా. ఎంసెట్ రాసి తర్వాత ఎంబీబీఎస్ కూడా చాలా ఇష్టంగా చేశాను నేను. ఇంటర్న్షిప్లో నేను ఇటు వెళ్ళడానికి కారణం కూడా నా ఎంబీబీఎస్ మ్యామ్. నేను చేసి ఉండకపోతే నాకు ఇటువైపు కూడా అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో. తర్వాత నా కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ చాలా చాలా పేరున్న కాలేజ్, చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుకొని వెళ్ళారు. ఇప్పటికీ చాలా మంచి స్టూడెంట్స్, గొప్ప డాక్టర్స్ లాగా తీర్చిదిద్దుతున్నది. అలాంటి గొప్ప కాలేజ్లో చదువుకోవడం కూడా నా అదృష్టమేమో. నాకు ఇష్టమైన సైన్సెస్ని నేను చాలా బాగా నేర్చుకోగలిగాను. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ లోడ్ ఎంతున్నా వాళ్ళే కదా మాకు నేర్పించేది. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చాలా బాగా చదివాను, ఇష్టంగా చదివాను. ఇది నా స్ట్రెంగ్త్ అయినప్పుడు నేను వాడుకుంటాను దాన్ని నా బలంగా. యూపీఎస్సీకి నాకు ఇది కూడా హెల్ప్ చేస్తుందంటే అంతకంటే ఇంకా వేరే విషయం ఏముంది, ఇంకొక దాన్ని చదవాల్సిన అవసరం లేదు కదా. సో ఇదే తీసుకొని వెళ్తాను. అది కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించినా కూడా నేను మళ్ళీ చదువుతూ ఉంటాను. నాకు ఇష్టమైంది కాబట్టి కష్టం అనిపించదు ఈ ప్రాసెస్లో అనిపించింది నాకు. అంటే యూజువల్గా ఏమంటారంటే స్టూడెంట్స్ స్కోరింగ్ ఆప్షనల్ అని ఒక మిత్ ఉంటుంది. చాలాసార్లు స్కోరింగ్ ఆప్షనల్, ఇదైతే స్కోరింగ్ ఆప్షనల్ అని అంటారు. మెడికల్ సైన్సెస్ని యూజువల్గా స్కోరింగ్ ఆప్షనల్ అని తీసుకోరు. డాక్టర్స్ కూడా మెడికల్ సైన్సెస్ ప్రిఫర్ చేయరు. మరి మీకు ఎవరు చెప్పలేదా ఇది స్కోరింగ్ ఆప్షనల్ కాదు అని భయపెట్టలేదా? మరి అవన్నీ మీరు ఎట్లా కౌంటర్ చేశారు? ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే రేపు పొద్దున్న వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. దానికి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అవును మ్యామ్, ఇలా మనము ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఒక స్టూడెంట్, ఇప్పుడు ప్రశ్న ఉన్న స్టూడెంట్ చాలామంది అడ్వైజెస్ తీసుకుంటారు. మనం అనుకుంటాం ఈ మధ్య యూత్ ఏముందిలే తిరుగుతున్నారు బయట సోషల్ మీడియాలో ఉంటున్నారని, కానీ వాళ్ళు చాలా యూత్ ప్రొటెక్టివ్గా కూడా ఆలోచనలు చేస్తున్నారు. లేదు నేను సమాజానికి ఏదో చేయాలి, నేను దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి అనే యూత్ కూడా చాలామంది ఉన్నారు. మనం ఆ విషయాన్ని చాలా తక్కువగా గమనిస్తాం అన్నమాట. సో మెడికల్ సైన్సెస్ తీసుకుందాం అనుకున్నప్పుడు కూడా చాలామంది అన్నారు ఇలా ఈ ఆప్షనల్ కష్టము, మళ్ళీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివిందంతా 6 నెలల్లో చదవడం అవసరమా, ఒక 2-3 నెలల్లోనే ఏదైనా తీసుకొని మంచిగా స్కోర్ చేసుకోవచ్చు కదా అని. కానీ మీకు తెలుసు కదా మీరు ఆ సబ్జెక్ట్లో ఎంత గ్రిప్తో చదివారు అని. మీరు ఒకవేళ డిగ్రీలో కానీ గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్ని ఇష్టంగా చదివారు, మీకు దానిపైన పట్టుందని అంటే అది మీరు తీసుకోవచ్చు. దానితో పాటు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ దొరుకుతాయి. అవును, మెడికల్ సైన్స్కి టెస్ట్ సిరీస్ ఉండవు, కామర్స్ లాంటి సబ్జెక్ట్స్కి టెస్ట్ సిరీస్ ఉండవు. కొంచెం ఇప్పుడు ఇంటర్నెట్ కాలమే కదా, కొంచెం టెస్ట్ సిరీస్ వాటికి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మోడల్ని కొంచెం ఎనలైజ్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, నాకున్న ఏదైతే పట్టు ఉందో ఆ సబ్జెక్ట్ పైన సరిపోతుందా లేదా, ఇంకొంచెం ప్రిపేర్ అవుతే నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలనా లేదా అని ఒక ఐడియా తెలుసుకుంటే అవి 2 బేరే చేసుకొని సరే పర్వాలేదు, ఇది ఎవరు చేయలేదు నేనే చేస్తానేమో, ప్రాబ్లీ నేనే ఫస్ట్ పర్సన్ అవుతానేమో అని వెళ్ళడం కూడా తప్పు కాదేమో అనిపించింది నాకు. సో ఆప్షనల్ చాయిస్లో మన ఇంట్రెస్ట్ చాలా మ్యాటర్ అవుతుంది. చాలా మ్యామ్, ఎందుకంటే ఆప్షనల్ అనేది మీరు నార్మల్ జిఎస్ ఆన్సర్ లాగా రాయకూడదు. ఒక జిఎస్ ఆన్సర్ లాగా రాయడానికి ఉంటే ఆప్షనల్ పెట్టాల్సిన అవసరం లేదు యూపీఎస్సీకి. ఆప్షనల్ మీ పట్టు తెలియాలి, మీరు ఎంత బాగా ఆ సబ్జెక్ట్ని ఎనలైజ్ చేయగలుగుతున్నారు అనేది విషయాన్ని ఆ ఎగ్జామినర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు తెలియాలన్నమాట వాళ్ళకి. సో ఆబ్వియస్లీ ఆ ఇంట్రెస్ట్ మీకు ఆప్షనల్లో ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ మీ పేపర్లో కూడా డిపిక్ట్ అవ్వాలి. సో ఆ అన్ని గంటలు చదవడానికి కూడా ఇష్టం ఉండాలి కదా. సో అది చాలా చాలా ముఖ్యం. Ankita, your optional is philosophy. Yes. That's also not a very preferred optional. And right. I think that is not related to your background also. Right. What made you take philosophy? How did you arrive at philosophy as an optional? Yes. So for taking optional, either it can be your academic background or any subject of your interest. So I had interest in reading philosophy, so I took philosophy. People say that it is not very scoring, but I believe in any optional that you take, if you like reading that optional, take it. And every optional is more or the less same scoring. It is how you analyze, as Srija said, how you analyze the subject, how you read it, and how detailed knowledge you have about it. So every optional can be scoring, as I scored very good marks this time in optional. So don't have this inhibitions that this optional is scoring and other is not. Have faith in what you take. Now to both of you, నేను కొన్ని జనరల్ మిత్స్ స్టూడెంట్స్కి ఉండే మిత్స్ అడుగుతాను. ఫస్ట్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే నేను 12-14 గంటలు చదవాలి, ఐ హ్యావ్ టు రీడ్ ఫర్ 12 or 14 hours. నా ప్రకారంగా ఒక మనిషి 12 గంటలు కంటిన్యూస్గా ఒక 1 year చదివితే చాలా కష్టం, ఆ స్ట్రెస్ తట్టుకోవడం కష్టం. సో మీ ప్రకారం ఎగ్జామ్కి క్వాలిటేటివ్ ప్రిపరేషనా క్వాంటిటేటివ్ ప్రిపరేషన్ అసలు అవర్స్లో మెజర్ చేయొచ్చా, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి ఎగ్జామ్కి?
నాకైతే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు మేము ఇప్పటికైతే. నాకు ఏమనిపిస్తుందంటే యూపీఎస్సీ అనేది మిమ్మల్ని ఒక వ్యక్తిలాగా, ఒక వ్యక్తి ఎవరైతే సమాజం పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, మీరు చేసే ప్రతి పనిలో లేదు నేను ఇలా చేయాలని మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అనమాట, మీకు తెలియకుండానే. అది బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ కూడా నిజంగా చెప్పాలంటే. సో ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు మీరు ఇన్ని గంటలు అని చూసుకొని ఎవరు చదవలేరు. లేదు నేను ప్రతిరోజు 10 గంటలు చదువుతా అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా, మీకు ఏదో ఒకటి సమస్య వస్తుంది, లేకపోతే ఏదో ఒక పని వచ్చేస్తుంది మీకు. మీరు అంత ఎవరితోటి మాట్లాడకుండా అలా కూర్చొని చదువుతూ ఉంటా అంటే ఇది 2-3 నెలల్లో జరిగే ఎగ్జామ్ కూడా కాదు. దీనికి మినిమం ఒక 1-2 ఇయర్స్ పడుతుంది. ఈ ఎగ్జామే ఇంత పెద్ద ప్రాసెస్. సో మిమ్మల్ని మీరు అలా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి 10 గంటలు నేను చదువుతాను అనుకోవడం కూడా చాలా చాలా ఐడియలిస్టిక్ అనమాట. సో మీరేం చేయాలి, లేదు నేను యూపీఎస్సీకి చదువుతున్నాను, నేను చేసే ప్రతి పనిలో యూపీఎస్సీని వెతుక్కుంటాను. నేను సినిమా చూస్తున్నా కూడా ఆ సినిమాలో ముఖ్య ఉద్దేశం ఆ హీరో కానీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ వెనకాల నడుస్తున్న విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమేమి నిజాలు తెలుస్తున్నాయి, ఇది తెలుసుకోవాలి. సో మీరు ప్రతిరోజు యూపీఎస్సీలో ప్రతి పనిలో యూపీఎస్సీని వెతుక్కుంటే ఇన్ని గంటలు చదువుతున్నారని మీరు పెట్టుకొని అవసరం లేదు అసలుకి. మీరు మీ సిలబస్ పెట్టుకోండి, ఇన్ని గంటలు చదవాలనుకోండి, మ్యాక్సిమం ట్రై చేయండి. యూపీఎస్కి కష్టపడాలి. కొన్నిసార్లు 12 గంటలు కాదు 14-15 గంటలు కూడా చదవాల్సి వస్తుంది. ఎందుకంటే అలా చదవకపోతే సిలబస్ అవ్వదు. ఇనీషియల్గా ఫస్ట్ 6 నెలలు అయితే ఇలా చదువుకొని నోట్స్ చేయండి. నెక్స్ట్ 6 నెలలు ప్రిలిమ్స్కి చదవాల్సిన ప్రిలిమ్స్ చాలా హెక్టిక్ అయిపోతుంది. మీరు ప్రిలిమ్స్ని మెయిన్స్ని కోరిలేట్ చేస్తూ చదవలేరు. సో మీరు ఇనీషియల్ 6 months పెట్టాలి టైం. అది ఒప్పుకొని ఇది కష్టమే, కాకపోతే నాకు ఇష్టమైంది కదా, నేను ఇన్ని గంటలు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడేస్తాను అని అనుకొని వెళ్ళాల్సిందే ఎలాగైనా. What about you, Ankita? What is your opinion on this? How many hours did you spend? Yes, so I used to study 8 hours minimum, and I wouldn't say that 10 hours, 12 hours. This is very idealistic. So do not go for all those myths. First, have a plan to study because it is a year-long process, as ma'am said. Year-long or more than that. I took 5 attempts, so 5 long years. So have a consistent plan and daily study for minimum hours. Studying daily is important rather than studying for more number of hours. So quality time, what you study, how you gain it, that is more important. So keep on going. Consistency matters. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ చదవడం చాలా ముఖ్యం. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ చూడరు. అసలు సిలబస్ మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. సిలబస్ మీద మీరు ఎంత పట్టు తెచ్చుకుంటే మీకు మీ ప్రిపరేషన్ అంత ఈజీ అవుతుంది. సో సిలబస్ చదివిన తర్వాత మీరు అప్పుడు ఎలా చదవాలి, అప్రోచ్ ఏంటి, నేను ముందేం కంప్లీట్ చేయాలి, సెకండ్ ఏం కంప్లీట్ చేయాలి అన్న ఆలోచన వచ్చి ప్లాన్ చేసుకోవడం మంచిది. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూజువలీ ఈజ్ రేజ్డ్ ఈజ్ కరెంట్ అఫైర్స్ మీద చాలాసార్లు అడుగుతారు. కరెంట్ అఫైర్స్ ఇస్ లైక్ ఎట్లా అంటే స్టూడెంట్స్కి అది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ లాగా కనిపిస్తుంది. అసలు దాన్ని ఎట్లా చదవాలి, ఎంత ఉంది, వాస్ట్ ఉంది, ఏం చేయాలి అని అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్కి మీరిద్దరు ఫాలో అయిన స్ట్రాటజీ శ్రీజ? మ్యామ్ నేనైతే కరెంట్ అఫైర్స్ అవును చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు సమాజంలో ఒక అధికారిలాగా వెళ్తున్నారు. సమాజం గురించి తెలుసుకోకుండా మీరు ఏం చదివినా కూడా దానికి ఉపయోగం ఉండదు. అందుకే కరెంట్ అఫైర్స్ మేజర్ ఫౌండేషన్ అవుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్కి. సో నేనేం చేశానంటే, అవును ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎవరు చదవరు, కానీ యూపీఎస్సీ కోసం న్యూస్ పేపర్ మొదలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 year ముందు నుంచి న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయాలి. న్యూస్ పేపర్ చదవడం ఒక న్యూస్ పేపర్ ఏదన్నా, హిందూ కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఇలాంటి న్యూస్ పేపర్ ఏదైతే పాన్ ఇండియా సర్క్యులేట్ అవుతాయో ఆ ఒక్క న్యూస్ పేపర్ని ప్రతిరోజు చదవాలి. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివాను. ప్రతిరోజు చదవకపోయిన యూపీఎస్సీకి న్యూస్ పేపర్ మాత్రం చదివాను. న్యూస్ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆ ఇష్యూస్ గురించి వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఇంతకుముందు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అని ఆ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఇనీషియల్ 3 monthsలో నేను తెచ్చుకున్నాను అనమాట. అలా అవుతూనే మీరు చదివే ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏం ఉండవు అనే విషయం తెలుసుకొని మీ ఎగ్జామ్కి ఈజీగా వెళ్ళగలుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో నేను చాలా మంత్లీ పీడిఎఫ్స్ వస్తున్నాయి. రోజువారీ ఇన్స్టిట్యూట్స్ నుంచి
చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా యూట్యూబ్లో కూడా రోజు కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ కరెంట్ అఫైర్స్ ఆ ఇష్యూని ఎలా మొత్తం బ్యాక్గ్రౌండ్తో పాటు ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటి ఇనీషియల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఇన్స్టిట్యూట్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి. తర్వాత మంత్లీ కూడా ఎవరన్నా మంత్లీ కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు మ్యాగజైన్స్, అలాంటివి చదవాలి. ఇలా రోజు మళ్ళీ మంత్లీ చదివేసి వాటిని సెగ్రిగేట్ చేసుకోవాలి. అంటే లేదు GS1 పేపర్లో ఇవి భాగాలు కదా, జాగ్రఫీ భాగం, హిస్టరీ భాగం. సో హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమొచ్చింది నేను దాంట్లో ఈ బుక్లో ఇలా రాసుకుంటాను, జాగ్రఫీకి సంబంధించి నేను ఇలా రాస్తాను. తర్వాత GS3 ఉంది అగ్రికల్చర్ పార్ట్, దాంట్లో ఇవి కరెంట్ అఫైర్స్ వచ్చాయి, ఆ బుక్లో నేను ఇలా రాస్తానని నేను క్లాసిఫై చేసుకున్నాను అనమాట. సో క్లాసిఫై చేసుకున్నప్పుడు మళ్ళీ నాకు ప్రిలిమ్స్కి చదివినప్పుడు కానీ మెయిన్స్కి చదివినప్పుడు కానీ మళ్ళీ ఆ 12 PDFలు కానీ లేకపోతే 12 పుస్తకాలు అయితే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయో చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని క్లాసిఫై అయిపోయాయి. సో మీకు ఈ విషయ పరిజ్ఞానం కోసం ప్రతిరోజు ప్రతి నెల కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసుకోవాలి. దానికి బేసిస్ అనేది న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్ ఇనీషియల్ 3-4 నెలలు చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు 3 గంటలు కొన్నిసార్లు 4 గంటలు కూడా అవుతుంది. కానీ ఆ 3-4 గంటలు మీరు ఆ ఇనీషియల్ 4-5 నెలల్లో పెట్టాలి. ఇది కూడా నిజం ఏంటంటే 4-5 నెలలు మీకు 4 గంటలు ఓన్లీ న్యూస్ పేపర్కి పడుతుంది. సో అది మీరు అవును ఇది 4-5 గంటలు పడుతుంది కానీ నేను చదువుతా, ఎందుకంటే 4-5 నెలల తర్వాత ఇది నేను 1 గంట లేకపోతే గంటన్నరలో అయిపోగొడతా కదా, సో ఆ 4-5 గంటలు నేను ఇచ్చుకుంటా అని మీకు మీరు చెప్పుకోవాలన్నమాట. అప్పుడే మీరు కరెంట్ అఫైర్స్లో గ్రిప్ తెచ్చుకోగలుగుతారు, ఇండైరెక్ట్గా సబ్జెక్ట్లో కూడా గ్రిప్ వస్తుంది మీకు. Ankita, how did you prepare for current affairs? Yes. So current affairs for UPSC civil service exam is very important. As Shrija said that you should be aware what is going on around you in society, because you are going to work for the society. So you should have interest in knowing what is going on, why it is so. So you have to start reading paper from day one. And initially it is very difficult. It may take 1 hour, 2 hours, and it may not interest you maybe. But slowly you will get habituated to it, and then you have to make your own notes out of it. I did that because I relied on what I read. I made my notes and I did not rely on the PDF magazines that were available. I found easier to read my notes in the end. So I did that, and it is a year-long process, and throughout the year current affairs is very important. You have to read it. కరెంట్ అఫైర్స్ అయితే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. న్యూస్ పేపర్ చదివిన తర్వాత మీరు ఇంకే ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్ చూసినా కరెంట్ అఫైర్స్ చూసినా ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్లో ప్రజెంట్ చేసిన లాంగ్వేజ్, ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ మీకు మెయిన్స్లో ఆన్సర్స్ రాయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. న్యూస్ పేపర్కి రిప్లేస్మెంట్ ఉండదు. మీరు హిందూ అన్నా చదవండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే కొన్ని ఆప్షనల్స్కి ఇండియన్ ఎక్స్ప్రెస్ స్పెసిఫిక్గా చదవమని చెప్తాం, లైక్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి ఆప్షనల్స్కి అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవమని చెప్తాము. సో పేపర్ రీడింగ్ ఎసెన్షియల్, వాళ్ళిద్దరూ చెప్పింది అదే, పేపర్ రీడింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. Now, moving on to the next question, another important thing that people have, in fact, నేను ఏమంటా అంటే మీ జనరేషన్కి ఉన్న పెద్ద డిసడ్వాంటేజా మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. టెక్నాలజీ, ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎంత అంటే అసలు ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్లో నాకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ కాదు, నేను ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి, నోట్స్ రాసుకోవాలా వద్దా. కొంతమంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ కానీ ఒక నోట్స్, యోజనాలన్నీ ఒక నోట్స్, ఎన్సీఆర్టీస్ కానీ ఒక నోట్స్, ఒక 10 నోట్స్లు రెడీ చేసుకుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి. సెకండ్, నోట్ మేకింగ్ మీద ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఎంఫసిస్ ఉంటుంది. ఆన్సర్ దిస్ శ్రీజ. మ్యామ్, ఇన్ఫర్మేషన్ అయితే నాకేమనిపించింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే కొన్ని ఇంపార్టెంట్ లాస్ కానీ యాక్ట్స్ కానీ పాస్ చేసినప్పుడు మీరు ఆ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ లాని అప్లోడ్ చేసుకుని చదవడం బెటర్ ఏమో. మీరు ఇనీషియల్గా 1 గంట స్పెండ్ చేస్తున్నారు యాక్ట్తో, కానీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అలా చేయకుండా వేరే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఆ యాక్ట్ కానీ లా కానీ చదివేస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ మాత్రమే మీకు తెలుస్తుంది. మీరు అసలుకి అది ఏంటి ఫ్యాక్చువల్గా ఇది ఈ లా ఇలా ఉంది అని తెలుసుకుంటే మీకు దానిపైన ఒక అభిప్రాయం ఉంటుందన్నమాట, వేరే వాళ్ళ అభిప్రాయం కాకుండా. సో అలాంటి ఇంపార్టెంట్వి మాత్రం మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే చదవాలి. ఇప్పుడు PM స్పీచ్ కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ గారి స్పీచ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా.
కానీ మిగతా విషయాలు ఏదైతే జిఎస్ సబ్జెక్ట్ సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు ఈ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ నుంచైనా తీసుకోవచ్చు. అవును, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా రిసోర్సెస్ వచ్చాయి. గూగుల్లో మీరు ఇలా ఏదైనా అగ్రికల్చర్ అని క్రాపింగ్ ప్యాటర్న్ అని ఇలా కొడితే చాలా పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. క్రాపింగ్ ప్యాటర్న్ ఏవి చదవాలి ఏవి చదవకూడదు అనే కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ అది ఇనీషియల్లోనే మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లం అనమాట. ఒక 2-3 డేస్ ఇలా సర్చ్ చేశాక మీకు కొన్ని తెలుస్తాయి, అరే ఇన్స్టిట్యూట్ ఇలా మంచి పీడిఎఫ్స్ రిలీజ్ చేస్తున్నాయి ఈ సబ్జెక్ట్లో. ఆ విషయం గురించి మీరు మీ స్నేహితులతో కూడా మాట్లాడవచ్చు. ఈ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నాను, ఏ ఏ ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ బాగుంది, లేకపోతే ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. సరే, యోజన కురుక్షేత్ర చదవచ్చు, అవి నిజంగా మంచి మంచి గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జాక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ఏకి కూడా యూజ్ అవుతుంది మీకు. కానీ మీకున్న సమయం సరిపోతుందా యోజన కురుక్షేత్రకు చదవడానికి? సరిపోదన్నప్పుడు మీకున్న వాటిలోనే మీరు ఇంకా బాగా చదవడానికి ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్, నాకున్న సంవత్సరంలో యోజన కురుక్షేత్ర, కరెంట్ అఫైర్స్, మెడికల్ సైన్స్ చేయడం చాలా చాలా హెక్టిక్ అయిపోయింది. నాకు ట్రై చేశాను నేను 1 నెల, కానీ కాలేదు. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి కుదరకపోతే ఆపేసేయండి. అది ఏం కంపల్సరీ రూల్ కాదు. యోజన చదివిన వాళ్ళు, కురుక్షేత్ర చదివిన వాళ్ళు అందరూ ఏం ర్యాంకర్స్ అవ్వట్లేదు కదా. సో మీరు చూడండి మీకు ఏం ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదు. లేదు మీకు యోజన చదువుతున్నప్పుడు ఇంకా బాగా తెలిసిన విషయం అంటే చదవండి, మీకు టైం ఉంటే చదవండి. అండ్ నోట్ మేకింగ్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు టెక్నాలజీ ఏదైతే ప్రాబ్లమో ఇది అడ్వాంటేజ్ అయిపోతుంది అనమాట. సో ఆ పీడిఎఫ్స్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేస్తారో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే అండర్లైన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఈజీ అయిపోతాయి టెక్నాలజీ ద్వారా. కొన్నిసార్లు ఏదైనా విషయం అర్థం కాకపోతే అదే యూట్యూబ్లో పెట్టేసి మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఏదైతే అది ఆ మాధ్యమంలో మీరు ఆ విషయం గురించి ఈజీగా తెలిసేసుకుంటున్నారు. మీరు గంటలు లేదు నేను ఆ టీచర్ దగ్గరికి వెళ్ళే ఇలా నేర్చుకోవాలి, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి, లైబ్రరీలో బుక్కులు తిరిగేయాలి, అదంతా చాలా తగ్గిపోతుంది టెక్నాలజీలో. సో మీరు ఏం కావాలో తెలుసుకోవాలంటే మీరు ఒక 2-3 సార్లు ఫెయిల్ అవ్వాలి, పర్వాలేదు, ఆ టైం ఇచ్చుకోండి. మీరు ఇచ్చుకున్న తర్వాత ఆ విషయం మీకు ఈ విధంగా అర్థమవుతుందని తెలిసినప్పుడు మీరు నోట్ మేకింగ్ కూడా ఈజీగా చేసేస్తారు. అంకిత? So technology is useful. Nowadays you find everything on YouTube channels. If you do not understand any topic, go to the videos, see that, understand. So you get free resources. You do not have to spend much on your studies. So use that. You find notes available, PDFs available, take that. But again, as ma'am said, that you have to limit it. Don't go for all the resources, it will waste your time. You cannot revise that much, and you cannot replicate in the exam that much. So take limited number of resources and finally make your own notes. And I would say rely more on basic material, that is NCERTs, and basic books which are suggested for UPSC services. So read those books, rely on those, and keep YouTube or any other channels as just a reference. So that is how you utilize it smartly. ఓకే, నా ఒకటి ఏంటంటే నోట్స్ మేకింగ్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీ చేతులతో మీరు రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది, దానికోసమనే నోట్స్ మేకింగ్ అని చెప్తాము. సో ఇన్ఫర్మేషన్ శ్రీజ చెప్పిన దానికి కంటిన్యూటీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి అని ఉంటుంది. పిఐబి ఢిల్లీ సబ్స్క్రైబ్ చేయొచ్చు. పిఐబిది ఒక యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎట్లాంటి మూవ్ ఉన్నా కూడా కంపల్సరీగా పిఐబిలో వస్తుంది. పిఐబి చదివితే మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒక లా తను చెప్పినట్టు ఒక యాక్ట్ రిలీజ్ చేసినప్పుడు, ఒక యాక్ట్ని పాస్ చేసినప్పుడు యాక్ట్ పర్పస్ ఏంటి, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి, యాక్ట్ వల్ల వచ్చే మార్పులు ఏంటి, ఇవన్నీ పిఐబిలో చాలా క్లియర్గా ఇస్తారు. పార్లమెంట్లో జరిగే ప్రతి డిస్కషన్ పిఐబిలో ఉంటుంది. గవర్నమెంట్ సైన్ చేసే ప్రతి అగ్రిమెంట్ పిఐబిలో ఉంటుంది. సో మీకు మంచి రిలయబుల్ సోర్స్ ఫర్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పిఐబి. మీకు అదే మళ్ళీ న్యూస్ పేపర్లో వస్తుంది. న్యూస్ పేపర్లో వాళ్ళు పబ్లిష్ చేసేది కూడా పిఐబిలో వచ్చేది తీసుకునే పబ్లిష్ చేస్తారు. పిఐబి ఒక రిలయబుల్ సోర్స్ మీరు ఒకవేళ చదవాలి అనుకుంటే. The next question is, many times we say that, when students come to us, మేము ఏమంటామంటే మీరు ఎంత చదువుతారో అంతే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అని చెప్తాం. ప్రాక్టీస్ మీద చాలాసార్లు ఎంఫసైజ్ చేస్తాం, కానీ స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంకా మొత్తం సబ్జెక్ట్ చదవలేదు, సబ్జెక్ట్ చదివిన తర్వాత నేను మొదలు పెడతాను ప్రాక్టీస్ చేయడం, లేదా ఆన్సర్ చేయడం మొదలు పెడతాను, ఇవన్నీ చెప్తారు. సో మీ ప్రకారంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ప్రాక్టీస్ అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రాక్టీస్కి?
ఈ ప్రాక్టీస్ అనే వర్డ్ విన్నప్పుడు నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. గ్యాంగ్ లీడర్లో నానే చెప్తాడు కదా, ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ పని చేయాలంటే చేయాల్సింది ప్రాక్టీస్. సో యూపీఎస్సీ కూడా అంతే, మనం ఆర్డినరీ కదా, ఇంత ఎక్స్ట్రాడినరీ యూపీఎస్సీని క్లియర్ చేయాలంటే మనం చేయాల్సింది ప్రాక్టీసే. సో మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ ఏవైతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ మోడ్లోకి దించి ప్రతిసారి మిమ్మల్ని టెస్ట్ చేస్తే ఆ 2 గంటలు ఆ 3 గంటలు చాలా చాలా ముఖ్యం. మీరు ఆ స్ట్రెస్ కండిషన్లో మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, టైంని కానివ్వండి, మీకున్న నాలెడ్జ్ని కానివ్వండి, చదివిన విషయాలు, లేకపోతే ఇంతకుముందు చేసిన రాంగ్స్ కానివ్వండి, తప్పులు ఎలా కరెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఆ 2 గంటల్లో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అట్లీస్ట్ ఒక 40-50 అయితే చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఉంటుంది. మీకు అవి ఎన్ని చేస్తే మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు, ఎన్ని చేస్తే ఆ 100 అనే నెంబర్ని దాటుతున్నారు అనేది ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అలా తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా ఒక ఆన్సర్ రోజు రాయడాన్ని తర్వాత 3 గంటల టెస్ట్ రాయడం చాలా చాలా తేడా ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ గ్యాప్లో 3 గంటల టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇనీషియల్గా కొంచెం నోట్స్ తయారు చేసుకున్నాక ఒక ఆన్సర్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నోట్స్ రెడీ చేయకుండా లేదు ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఆన్సర్ రాసిస్తాను అనడం మళ్ళీ కరెక్ట్ కాదు. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒక విషయం గురించి మీకు ఏం తెలియనప్పుడు మీరు గంటలు ఒక ఆన్సర్ రాయడంలో టైం వేస్ట్ చేయడం, అది కూడా అంత ఇంపార్టెంట్ టైం స్టార్టింగ్ ఫేజ్ 6 monthsలో నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే నేను కూడా అలా టైం వేస్ట్ చేశాను ఇనిషియల్ 2 monthsలో. చాలా అన్నారుగా ఆన్సర్ రైటింగ్, నేను రాయాల్సింది ఎలాగైనా, నాకు వచ్చినా రాకపోయినా నేను ఒక ఆన్సర్ రాస్తాను రోజు అని నేను రాసేదాన్ని. సో నాకు టైం వేస్ట్ అయింది. ఒక నెల చూసాను, లేదు ఇలా టైం వేస్ట్ అవుతుంది, నాకేం సిలబస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నేను అనుకున్నాలే సరే 4-5 నెలలు నేను చదువుతా, నోట్స్ చేసుకుంటా, నాకు కొంచెం ఐడియా వస్తుంది ఆన్సర్ రైటింగ్ మీద. అప్పుడు ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్ అయితే నేను రాస్తాను. అండ్ మీ నోట్ మేకింగ్ సరిగ్గా ఉంటే ఆన్సర్ రైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ కాదేమో. మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి యూనివర్సిటీలో నేను ఆన్సర్స్ రాసేదాన్ని, కానీ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రోగ్రామ్స్ వేస్తారు, వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ అంత ఐడియా ఉండదు. సో వాళ్ళు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 3-4 నెలలు ఒక 50-60% నోట్స్ తయారు చేశాక ఆన్సర్ రైటింగ్ రాస్తుంటే మీకు తెలుస్తుంది, అరే ఆన్సర్ అంటే ఇలా రాయాలి, క్వశ్చన్ ఇలా అర్థం చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ ఆన్సర్స్ రాయాలి తప్పకుండా. వాళ్ళు కూడా మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలి. ఆప్షనల్ అనేది ఎవరికి ఈ ఆప్షనల్లో టెస్టులు రాయకూడదు, ఈ ఆప్షనల్లోనే టెస్టులు రాయాలి అలా ఉండదు. సో ఆప్షనల్ కూడా చాలా చాలా ముఖ్యం టెస్ట్ రాయడం. అలా రాస్తేనే ఇన్ని గంటల్లో ఈ క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్సే చూస్ చేయాలి. ఎందుకంటే ఆప్షనల్లో మనకున్న ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇస్ చాయిస్. మీకు అన్ని 10 questions వస్తాయి, దాంట్లో 5 questions ఇలా 8 questions వస్తాయి. 5 questions పికప్ చేసుకోవాలనడం కూడా చాలా ఛాలెంజ్ అయిపోతుంది. ఆ 15 నిమిషాల్లో మీ 3 గంటల్ని డిసైడ్ చేస్తాయి అనమాట. తర్వాత మీ ర్యాంకే. సో ఆ 15 నిమిషాలు మీరు ఎంత బాగా ఆ క్వశ్చన్స్ని పిక్ చేసుకుంటున్నారో అది చాలా ముఖ్యం. అదంతా మీకు టెస్ట్లు రాస్తేనే తెలుస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ గ్యాప్లో కానీ ప్రిలిమ్స్ ముందు కానీ ఆ ఆప్షనల్లో ఏ క్వశ్చన్స్ పిక్ చేసుకోవాలి, లేకపోతే ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ లేదు ఈ క్వశ్చన్ నేను మార్క్ చేయగలుగుతాననే నాలెడ్జ్ మీరు టెస్ట్లు ఇచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. ఇదంతా మీకు తెలియకుండానే మీరు ఆ టెస్ట్ మోడ్లో వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. సో ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యం. ప్రాక్టీస్ కోసం మిమ్మల్ని మీరు ఎగ్జామినేషన్ మోడ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అంకిత, practice is very important because you do not make mistakes in the real exam. So you can make mistakes when you practice and improve yourself. So I did this, but there are no defined number of tests you have to follow. It depends on you when you become perfect. So keep on practicing until you are ready for the exam. So I did that before prelims, before mains, and as Shrija said, answer writing. You cannot start answer writing from day one. Complete all your studies, complete your subjects. When you're confident about the concepts, then start answer writing. So practice until you find that you are ready for the exam. That is the importance of test series. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యూజువల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ డే నుండి చేయమంటారు, కానీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు సిలబస్ ఏముందో తెలీదు, సబ్జెక్ట్ ఏముందో తెలీదు, ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ డే నుండి చేయడం ప్రాక్టికల్ కాదు. ఒక 1.5 అట్లీస్ట్ ఒక 1-2 months అంటే ఒక సబ్జెక్ట్ మీద మనకు ఒక 60-70% నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం చాలా బెనిఫిషియల్. దానివల్ల ఏమవుతుందంటే అసలు సిలబస్లో ఏమి ఇచ్చిండ్రు, దాన్ని ఎట్లా అడుగుతున్నారు, క్వశ్చన్ లాగా ఎట్లా మార్చి అడుగుతున్నారు, న్యూస్ పేపర్ని ఎట్లా కోరిలేట్ చేస్తున్నారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఉట్టి కరెంట్ అఫైర్స్ ఉట్టి సబ్జెక్ట్ ఉండదు. కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని కోరిలేట్ చేసి అంటే రెండింటిని కలిపి ఇస్తారు. కాబట్టి మీరు సబ్జెక్ట్ ఎట్లా అడుగుతున్నారు ఇది కోరిలేట్ చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది.
దానికోసమని ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ నుండి చేయడం కంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఒక సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పీవైక్యూస్ నుండి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాక్టీస్ లేని ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అసలు అది కాని విషయము. ఎగ్జామ్లో నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే ఎగ్జామ్ క్లియర్ అవ్వడం కష్టం. ముందే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ మెయిన్స్లో మీరు ఒక్క ఆన్సర్ని 7-8 minutesలో క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని రాసేయాలి. మీరు అన్ని ఆన్సర్స్ డీసెంట్గా ఆన్సర్ చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది. దానికి మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అంకిత, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, యూ హ్యావ్ గివెన్ 5 attempts. How did you motivate yourself? There are 2 questions in this. One is, many people who have attempted once, they get very dejected. They feel like, I will not be able to do it. So how do you motivate yourself in that scenario? And the second situation is where, people try to understand where they could have gone wrong. Or, they don't want to understand. They are like, I did my best. నేను అన్నీ కరెక్ట్గా చేసిన, కానీ అయినా నాది కాలేదు, ఏమై ఉంటుంది. So how do you introspect? How do you change your strategy? Because whenever you fail, it is very important that you change your strategy. You have to relook at what you did. So what did you do in these years to fine tune yourself for the exam? Yes. So I took 5 years, and at every stage I understood where I went wrong, be it prelims, mains. So where I'm going wrong, come back with your question paper and see which questions you went wrong, why you went wrong. So understand whether you're lacking in concepts, then read more about it. If you're not lacking, you want a guidance, you haven't understood the exam, have a mentor who can guide you. So understand what went wrong. And as ma'am said, what kept me motivating all the 5 years? So I always believed that when I become ready for the civil services, that is when they will take me in, right? So if it took me 5 years, it was that long that I became perfect for this services. So have that positive frame of mind that as you keep on learning, you will become fit for that position. So until then, keep on practicing, keep on improving, enjoy the journey, that you are improving yourselves through this journey. So when you become capable for that positions, you will be selected. So have that trust. So UPSC will choose you. Right. Srija, first attempt కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటివరకు మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు కాబట్టే క్రాక్ చేశారని. ఎట్లా కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేశానంటే నేను పోయే దారి కరెక్టే అని మీకు ఎలా అనిపించింది? వాట్ గేవ్ యూ దట్ కాన్ఫిడెన్స్? అవును మ్యామ్, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ యూపీఎస్సి, మెడికల్ సైన్సెస్, తర్వాత ఇలా అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ఆస్పిరెంట్ లాగా నేను ఉన్నప్పుడు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు. సో అప్పుడు మాత్రం ప్రతిసారి డౌట్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ యూజ్ అవుతుంది. మీకు ప్రిలిమ్స్ రాస్తున్నారు, అరే ఈసారి 60 మార్కులు వచ్చాయి నాకు, కానీ నేను చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేసే లాంటివా, నేను నేర్చుకోలేని లాంటివా, అది నాకు అర్థం కాని సబ్జెక్టా, అది కొంచెం చదివితే వచ్చే సబ్జెక్టా, ఇలా మిమ్మల్ని మీరు కూడా కొన్ని క్వశ్చన్లు అడుక్కోవాలి. నువ్వు చేయలేనిదా ఈ క్వశ్చన్, ఈ 60 మార్కులు వచ్చాయి కదా, ఇంకా 140 మార్కులు, 140 మార్కుల్లో కనీసం ఒక 50 మార్కులు నువ్వు అసలు మళ్ళీ రిపీట్ చేసేయగలిగేవా, రిపీట్ చేయలేనివా, అలా ఐడెంటిఫై చేసుకొని అనలైజ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు బ్యారేజ్ వేసుకుంటే నాకు తెలిసి అది ఏమంత పెద్ద కష్టం కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే మీ స్నేహితులు ఉంటారు ఈ ఎగ్జామ్లో ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు, లేకపోతే మీ సీనియర్స్ ఉంటారు ఆల్రెడీ ఇలా తప్పులు చేసి కొన్ని అటెంప్ట్స్ వదిలేసిన వాళ్ళు, కానీ యూపీఎస్సీనే వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ చాలామంది ఆనెస్ట్గా లేదు ఇది తప్పు వెళ్ళట్లేదు, నువ్వు ఇలా కరెక్టే వెళ్తున్నావు, ఇది ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ రాసినప్పుడు అందరికీ 60 మార్కులే వస్తాయి, కానీ మార్చ్ ఏదైతే జూన్లో ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి మార్చ్లో నీ నోట్స్ అన్నీ రెడీ అవుతాయి, అప్పటికల్లా నీకు రివిజన్ చేస్తావు కాబట్టి 60-100 అవుతాయి, ఏం కాదు రాస్తూ ఉండు, ఇలా చెప్పే వాళ్ళు ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం. అది మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చేస్తుంది. మిమ్మల్ని అటెంప్ట్స్ చాలా తక్కువ అటెంప్ట్స్లో మిమ్మల్ని యూపీఎస్సీ క్లియర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, ఈ ప్రాసెస్ ఫినిష్ చేసిన వాళ్ళు, లేకపోతే ఈ జర్నీలో వెళ్తున్న వాళ్ళు మీతో పాటు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడ తప్పు వెళ్తున్నారు, మీరు ఎక్కడ కరెక్ట్ వెళ్తున్నారు, అలాగే మనం కూడా మనం బ్యారేజ్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ అనాలిసిస్ అంటారు కదా, అది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేస్తున్నా అంటే వాళ్ళు చూస్తున్న తప్పు చెప్తారు, కానీ మీరేం తప్పు చేస్తున్నారో మీకంటే బాగా ఎవరు చెప్పలేరు. ఆ అరగంట మీకు ఇచ్చుకోవాలి. నేనేం తప్పు చేస్తున్నాను ఒక అరగంట సరిగ్గా కూర్చుంటే మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు అంత కాన్ఫిడెంట్గా నమ్మాలి. అలా నమ్మి ఆ చేసిన తప్పులను ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేయండి. ఇది
అసాధారణం అయితే కాదు, కానీ కష్టపడాలి. దానికి కావాల్సిన ఒక స్ట్రాటజీ కానీ, కొంచెం ఓపిక, కొంచెం కాన్ఫిడెన్స్ తప్పకుండా కావాలి. కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు, కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి మీ పేరు, మీ క్వశ్చన్. హలో నమస్కారం మేడం. నమస్తే అండి. కన్నా మహేష్ సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే యూట్యూబ్ నుండి చాలా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాము. పర్టికులర్ ఇంపార్టెంట్ కామన్ గా అన్ని ఛానల్స్ లో కొన్ని ఉంటవి. అవి కాకుండా ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు యూపీఎస్సీ వీటిని మీరు ఎలా కవర్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, కానీ వీటికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో ప్రామినెంట్గా లేదు కానీ దాని గురించి తెలుసుకోవాలంటే ఎట్లా? నేనైతే రోజు న్యూస్ పేపర్ చదివేదాన్ని. తర్వాత రోజు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ది వాళ్ళ న్యూస్ కంపైలేషన్ ఉంటుంది. ఏదో అది మీకు పీడిఎఫ్ లాగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ వీడియో లాగా వచ్చేస్తుంది అనమాట. అది మంచి క్వాలిటీ వీడియోస్ వస్తున్నాయి, లేకపోతే కంటెంట్ వస్తుందంటే అది ఫాలో అవ్వచ్చు. తర్వాత నెల చివర కూడా ఈ మధ్య చాలా ఇన్స్టిట్యూట్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నాయి. వచ్చినవన్నీ ఇష్యూస్ ఒకే మ్యాగజైన్లో కవర్ చేసేటట్టు, ఒక 100 పేజీలు 80 పేజీల మ్యాగజైన్. సో మీరు ఇన్ని చదువుతున్నారు, అలాగే స్టాటిక్కి సబ్జెక్ట్ సంబంధించిన నోట్స్ కూడా చేస్తున్నారు, ప్రతిసారి న్యూస్ చూస్తున్నారు. నేను ప్రతిరోజు 9 o'clock ఈటీవీ న్యూస్ చూసేదాన్ని మమ్మీ వాళ్ళతో. ఏంటి చూస్తే కొంచెం క్రెడిబుల్ ఛానల్స్ ఉంటాయి. ఆ క్రెడిబుల్ ఛానల్స్లో మీరు జరుగుతున్న న్యూస్ ఏంటి అది ఎనలైజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. రాజ్యసభ టీవీ కానివ్వండి, ఇలాంటి టీవీలో జరిగే డిబేట్స్ మీకు ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్గా నడుస్తుంది, ఈ ఇష్యూ గురించి కొంచెం ఎక్కువగా నేర్చుకోవాలి అనే విషయాన్ని మీకు ఇండైరెక్ట్గా తెలుపుతుంది అనమాట. సో ఇలా ఇన్ని విషయాలు మీరు వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ యాడ్ అవుతున్నాయి. మీరు ఇంకేదో చదవాలనే ఐడియలిజంలో మళ్ళీ వెళ్ళకూడదు. మీరు ఎంత చదవగలుగుతారు? యూపీఎస్సీకి ఎప్పుడు మీరు రెడీ ఉండరు, అది మిమ్మల్ని చూస్ చేసేసుకుంటుంది. సో మీరు ఈ ఐడియలిజంలో పడకూడదు. ఇంకా చాలా చదవాలేమో, ఇంకేదో చదివితే నాకు వచ్చేస్తుందేమో, అలా కాదు. చేయాల్సినంత చేయండి, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేయండి. ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో వచ్చిందే కంపల్సరీగా పేపర్లో అడుగుతారు, న్యూస్లో రాంది అడిగే ఛాన్స్ ఉండదు. సో ఇది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని మరీ లోతుగా పరిశీలించి మరీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకొక విషయం నెగ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, మీ క్వశ్చన్. కంగ్రాచులేషన్స్ మేడం. మేడం మాది నా పేరు మేము పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మేడం. అయితే ఈ సివిల్స్ అనేది బీసీ క్యాండిడేట్ మేడం, ఎన్నిసార్లు రాసుకోవచ్చు అనేది ఒకటి మేడం క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఒక్క నిమిషం క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయాలండి, వినిపించలేదు. అదే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పండి మేడం కొంచెం. మీరు క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ చేయండి, మీ వాయిస్ క్లియర్ గా లేకుండింది. మా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మేడం, అయితే దీంట్లో సివిల్ సర్వీస్ ను ఎన్నిసార్లు రాసుకోవచ్చు? ఓబీసీ క్యాండిడేట్ సార్ నేను. అయితే సివిల్ సర్వీస్ ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు అదొకటి. ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఈ సివిల్ సర్వీస్ ను గేమ్ చేయాలంటే ఎలా ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ను ఎలా సబ్జెక్ట్ అన్వయించుకొని చదువుకోవాలో కూడా చెప్పరా? ఓకే చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ శ్రీజ మీరు ఆన్సర్ చేయండి. ఓబీసీ ఎన్ని అటెంప్ట్స్ అని అడుగుతున్నారు, మీకు ఐడియా ఉందా? ఓబీసీ 9 attempts. ఓకే నేను చెప్తాను. 9 attempts ఉంటాయి మీకు, 32 years, కాకపోతే 9 attempts ఓబీసీస్కి. అది మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది ప్రశ్న. తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్ క్లియర్ చేసిండ్రండి. అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్లలో ఎగ్జామ్ క్లియర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే వాళ్ళ శాతం చాలా తక్కువ. వర్నాక్యులర్ లాంగ్వేజెస్లలో క్రియేట్ చేసేది 20% మాత్రమే, 80% ఇంగ్లీషే. తెలుగులో మీరు చదువుతున్నప్పుడు మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే మెటీరియల్ అన్ని సబ్జెక్ట్స్కి దొరకకపోవచ్చు. మీకు మెటీరియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంది, ఇట్లాంటి వాటికి ఇంగ్లీష్లో దొరికినంత మెటీరియల్ మీకు తెలుగులో దొరకదు. సో మీరు ఇంగ్లీష్లో చదివి దాన్ని మళ్ళీ తెలుగులోకి మీకు అర్థమయ్యేలాగా అనువాదించుకొని రాసుకోవాల్సి వస్తుంది. అదొక ఛాలెంజ్. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాతృభాష అవ్వడం వల్ల మీరు చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో అది ఆ అడ్వాంటేజ్ అయితే ఎప్పుడు ఉంటుంది మీరు తెలుగులో రాసుకుంటే.
ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, మీ ఎఫర్ట్, మీరు అప్రోచ్ అయ్యే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎట్లా అప్రోచ్ అవుతారు, లాంగ్వేజ్ మీరు ఏది అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు, మీకు ఎంత పట్టుంది, సిలబస్ మీద ఎంత ఐడియా ఉంది, పాత క్వశ్చన్ పేపర్స్ని ఎంత బాగా అనలైజ్ చేశారు, మీరు ఒక లిమిట్ రాసుకోవాలి, మీరు ఒక పరిధి గీసుకోవాలి. ఓకే, ఈ సబ్జెక్ట్కి నేను ఇంత చదవాలి, ఇవి ముఖ్యమైన అంశాలు, నా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, నేను ఏం బుక్స్ రెఫర్ చేయాలి. చాలా కోర్ సబ్జెక్ట్స్కి అయితే మీకు తెలుగులో చాలా మెటీరియల్ ఉందండి, పాలిటీ లక్ష్మీకాంత్ తెలుగులో ఉంది. సో మీకు కోర్ సబ్జెక్ట్స్కి ప్రాబ్లం ఉండదు. ఈ ఎథిక్స్ ఇట్లాంటి కొన్ని ఏరియాస్కి మాత్రమే మీకు కొంచెం సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఎట్లా అలైన్ చేసుకోవాలన్నానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ మీద సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో రేపొద్దున ఒకవేళ రైట్ టు లైఫ్ మీద ఏదైనా జడ్జ్మెంట్, మీకు ఇయర్ ప్రిలిమ్స్లో వచ్చింది రైట్ టు ప్రైవసీ మీద క్వశ్చన్ వచ్చింది, అది రైట్ టు లైఫ్కి సంబంధించిన జడ్జ్మెంట్. సో ఇట్లాంటివి ఏమన్నా న్యూస్లో వచ్చినప్పుడు మీరు దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండర్ అంటే జడ్జ్మెంట్లో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏ ప్రకరణ గురించి మాట్లాడారు, లేదా ఏ ప్రకరణ మీద జడ్జ్మెంట్ వచ్చింది, ఆర్టికల్ మీద జడ్జ్మెంట్ వచ్చింది, ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఉన్న దాని మీద ఏం ఇంప్రూవైజేషన్, కొత్తగా ఏం చెప్తుంది కోర్టు, లేదా కొత్త అర్థం ఏమిచ్చింది కోర్టు, అట్లా మీరు అర్థం చేసుకొని చదవాల్సి వస్తుంది. సో సబ్జెక్ట్కి రిలేట్ చేయడం అంటే ఒక సబ్జెక్ట్ మీద వచ్చిన కరెంట్ అఫైర్స్ ఆ సబ్జెక్టుకి సంబంధించిన పూర్తి అవగాహన. ఇప్పుడు ఏదైనా సమ్మిట్ జరుగుతుంది, ఆ సమ్మిట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అది ఎప్పుడు మొదలైంది, బ్రిక్స్ సమ్మిట్ అయింది, బ్రిక్స్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, దాని ఉద్దేశాలు ఏంటి, ఇండియాకి బ్రిక్స్కి ఉన్న సంబంధం ఏంటి, ఇట్లా మీరు మొత్తం దాని వెనకల ఉన్న ఇన్ఫర్మేషన్ గిడం మీరు గ్రహించుకోగలిగితే మీ కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసినట్టే. కాల్స్ ఓకే. సో కరెంట్ అఫైర్స్ మీదే మెయిన్ ఎంఫసిస్ అంతా కరెంట్ అఫైర్స్ మీదనే ఉంది. బేసిక్గా స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ చాలా ఛాలెంజింగ్. కరెంట్ అఫైర్స్ అన్నది సబ్జెక్ట్ కాదు, అది ఒక అప్డేషన్ అన్నది మీరు క్లియర్గా చెప్తే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి, మేబీ 1-2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ 2-3 సబ్జెక్ట్స్ అండ్ యూ ఆల్సో, ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్ హౌ యూ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్ట్, ఇట్ విల్ బీ ఈజియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ తీసుకోవచ్చు మ్యామ్. మీరు అన్నట్టు రైట్ టు ప్రైవసీ ఉంది, రైట్ టు ప్రైవసీ మీద జడ్జ్మెంట్స్ వస్తాయి, సుప్రీంకోర్టు నుంచి వచ్చే జడ్జ్మెంట్ ఉంటాయి. తర్వాత ఆ ఆర్టికల్ని మీరు బిఎం పక్షి బుక్లో చదువుతారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్లో. తర్వాత ఈ రైట్ టు లైఫ్ ఎలా ఎవాల్వ్ అయింది, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మనం ఎలా వెళ్ళాము, ఎలాంటి జడ్జ్మెంట్స్ ఈ రైట్ టు లైఫ్ని ఇంటర్ప్రెట్ చేసే దారిలో తీసుకొచ్చాము మినర్వా మిల్స్ కానీ ఇలాంటివన్నీ జడ్జ్మెంట్స్ కూడా. సో ఇలాంటివన్నీ మీరు ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ టు ప్రైవసీ తీసుకున్నప్పుడే మీరు సర్చ్ చేయాలి పిఐబిలో దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, దానికి సంబంధించింది. తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమైనా పాస్ చేసిందా ప్రైవసీ ఇలా ఇంపార్టెంట్ అని, దానికి సంబంధించిన యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని సింపుల్గా గూగుల్ సెర్చ్ కానివ్వండి, లేకపోతే గూగుల్లో మీరు ఇలా టైప్ చేయొచ్చు కదా, రైట్ టు ప్రైవసీ అని యూపీఎస్సీ అని పెట్టేసి సర్చ్ చేస్తే కొన్ని ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గవర్నమెంట్ సైట్స్లో ఏవేవి ఉన్నాయో అవి మీకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినప్పుడు అది ఓపెన్ చేసి చదవడమే. అండ్ కరెంట్ అఫైర్స్ మీరు అన్నట్టే నిజంగా అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కాదు. మీరు స్టాటిక్ నోట్స్ తయారు చేస్తున్న కొద్దీ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే చదువుతారో దానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే. జస్ట్ మీరు ఏం చేస్తారు, దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట. మీ స్టాటిక్ నోట్స్కి ఇది కొంచెం అడిషన్. ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దానికి ఒక అడిషన్ మాత్రమే. ప్రైవసీ ఇంపార్టెంటే, కానీ ఎంత ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా చెప్పిందని. సో ఇలాంటిది జస్ట్ అప్డేషన్ లాగానే వాడుకోవాలి. అండ్ తెలుగు మీడియంలో ఇలాంటి రిసోర్సెస్ అంత అవైలబుల్ లేవు. కానీ మ్యామ్ అన్నట్టే పిఐబిలో కానివ్వండి, చాలా సైట్స్లో, గవర్నమెంట్ సైట్స్లో కూడా ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఆ రిసోర్సెస్ కూడా తెలీదు. పిఐబి, పిఆర్ఎస్, తర్వాత ఈ న్యూస్ పేపర్స్ కూడా, చాలా రీజనల్ పేపర్స్ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాయి. తర్వాత యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ పెడుతున్నారు తెలుగు ఛానల్కి సంబంధించి, తెలుగు మీడియంలో. చూడండి ఆ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా, మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారా, ఒక 10 రోజులు చూడండి. లేదు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించింది అని అనుకున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. అలా మీకు అక్కడ లేని రిసోర్సెస్ ఇలా యాడ్ ఆన్ అయిపోతాయి. సో అవును తెలుగుకి లేవు, కానీ కొంచెం కష్టపడాలి. మనకి ఇంకొక కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు. హలో హలో మేడం, చెప్పండి మీ పేరు, మీ క్వశ్చన్ చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. మేడం నా పేరు వచ్చేసి రాము మేడం. నేను మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను మేడం.
అయితే నాకు ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ కు ఎక్కడ వెళ్ళాలా ఏందనేది కొంచెం అది రూరల్ ఏరియా మేడం, మహబూబాబాద్. అదే మెయిన్స్ ప్రిపరేషన్ కు ఎక్కడ వెళ్ళాలనేది డౌట్ మేడం. నేనైతే ప్రిలిమ్స్ రాసిన తర్వాత, యాక్చువల్లీ ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడే మెయిన్స్ కూడా రాస్తానని అనుకున్నప్పుడే నేను ప్రిలిమ్స్ ఇచ్చానండి. సో నేను సపరేట్గా ఎక్కడికి వెళ్ళలేదు. ఏదన్నా టెస్ట్ సిరీస్ అన్నాం కదా, ఒక 2 ఇన్స్టిట్యూట్స్ ఎవరన్నా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా బాగా ఎనలైజ్ చేస్తున్నారు అని తెలుసుకొని, మీ మీడియంకి సంబంధించి, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ బాగున్నాయి, తెలుగు అయితే ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని తెలుసుకొని ఒక 2 ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ఒక 20-30 టెస్టులు రాయగలిగితే మీరు సరిపోతుంది. నేను ఇంట్లో కూర్చొని కోవిడ్-19 టైంలో బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని అదే టెస్ట్ ఏదైతే వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపిస్తారో ఫోన్లో కానీ మీ మెయిల్కి కానీ దాన్ని ఒక పేపర్లో రాసుకొని క్వశ్చన్స్ అన్నీ 3 గంటలు సమయం ఇచ్చుకొని పొద్దున్న 9 నుంచి 12 గంటల వరకు, అది ఎవరు రాకూడదు ఈ రూమ్కి అని డోర్ లాక్ చేసేసుకొని ఆ 3 గంటలు రాసేదాన్ని. సో ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఆ విషయం గురించి ఆ యూపీఎస్సీ సిలబస్ చదివేశారనుకోండి, ఇంట్లో నుంచి కూడా రాయొచ్చు. జస్ట్ ఆ 3 గంటలు డిసిప్లైన్గా కూర్చుంటున్నారు, మీరు ఆ టెస్ట్ని మీరు క్లియర్ చేస్తున్నారు ఆ 3 గంటల్లో. ఇది చేస్తే నాకు తెలిసి సరిపోతుందేమో. ఎక్కడికో వెళ్ళి ఎవరో ఏదో మ్యాజిక్ బుల్లెట్ ఇచ్చేస్తారు, మీరు మెయిన్స్ క్లియర్ అవుతారు, ఇలా జరగదు. మీరు చేయాల్సిన శ్రమనే అది మీరే చేయాలి ఆ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో. ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు యాడ్ Ankita? Yes, so after prelims, see the GS syllabus, mains, and half of the syllabus is covered in prelims, so you need not go anywhere. Extra syllabus, start studying now, mains specific, and then start writing answers. You can start writing answers at your home itself and get evaluated. You have online resources. So that is how you prepare for mains, and through test analyze yourself and keep improving. సో సిలబస్ ముందు చూడండి ప్లీజ్. సిలబస్ చూసి మీరు అసలు ఏం ప్రిపేర్ అయ్యారు, ఇక్కడి వరకు మీకు దేనికి మెటీరియల్ ఉంది, దేనికి మెటీరియల్ లేదు, మీరు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు, ఏది ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎప్పుడైనా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మార్క్స్ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎథిక్స్ 250 మార్క్స్, సో ఎథిక్స్ మీద కంపల్సరీగా ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు ఎస్ఏకి కూడా ఎథిక్స్ బాగా యూజ్ అవుతుంది. సో అట్లా వెయిటేజ్ని కూడా మైండ్లో పెట్టుకొని చదవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ కాల్. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. అక్కడున్న మేడం అందరికీ నమస్కారం. నా పేరు దివ్యశ్రీ చిల్కపర్తిని, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా దివ్య. మేడం, ఇప్పుడు శ్రీజా మేడం కానీ లేకపోతే ఇంకొక మేడం కానీ నేను ఇంటర్వ్యూస్ విన్నాను మేడం. ప్రొఫెషనల్లీ సంథింగ్ అంటే లైక్ మీరు డాక్టర్ శ్రీజా మేడం అండ్ ప్రొఫెషనల్లీ సంథింగ్ కదా, మీ ప్రొఫెషన్ నుంచి ప్యాషనేట్ గా ఎలా వచ్చారు మేడం? దట్ బీయింగ్ ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ పర్సూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు నేను ప్యాషనేట్ గా ఇన్నోవేషన్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా యూపీఎస్సీ అని మా డాడీని చూస్తూ అలా ఇన్స్పైర్. ఓకే, బేసిక్గా నాకు అర్థమైనంత వరకు క్వశ్చన్ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసి మళ్ళీ యూపీఎస్సీ సైడ్ ఎందుకు మోల్డ్ అయ్యిండు అన్నది. ఫస్ట్ యూ ఆన్సర్. తనది బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నది, తను మళ్ళీ అడుగుతా, మీరు చెప్పండి. యాక్చువల్లీ ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ఏంటి అని క్వశ్చన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ప్రతిసారి, మాక్ ఇంటర్వ్యూలో కానివ్వండి. యాక్చువల్లీ మెయిన్ ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగారు, ఎందుకంటే కోవిడ్-19 టైం, డాక్టర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు, యూపీఎస్సీకి ఎగ్జామ్ రాసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీరు యూపీఎస్సీకి వెళ్దాం అనుకున్నప్పుడు కదా కూడా మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ కదా ఇది. ఎందుకు నీకు యూపీఎస్సీ కావాలి, నువ్వు ఆల్రెడీ డాక్టర్ అవుతున్నావు, లేకపోతే నువ్వు ఆల్రెడీ ఇంజనీర్ అవుతున్నావు, నీకు ఇంత శాలరీ వస్తుంది, ఈ కష్టం అంతా అవసరమా అని క్వశ్చన్ మిమ్మల్ని మీరు కూడా అడుగుతారేమో. సో అప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. అదే మిమ్మల్ని ఇప్పుడు అంకితలాగా 6 ఏళ్ళు లేదు నేను చేయాలి అని పుష్ చేయగలుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తంలో. లేదు ఇది ఎలాగైనా చేయాలి, కష్టంగా ఉంటుందని మిమ్మల్ని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసేది కూడా ఆ క్వశ్చనే. సో నాకు పర్సనల్గా ఇది యూపీఎస్సీ వైపు ఎలా వెళ్ళిందంటే, నేను చెప్పాను కదండి, నాకు సైన్స్ చాలా ఇష్టం. నేను హెల్త్ ఈ ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జరిగే చాలా పేషెంట్స్తో మాట్లాడడం, మరే సొసైటీలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయా, హెల్త్ సెక్టర్ ఇంత బాగా నడుస్తుంది, గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఒక ప్రైవేట్ ఒక గవర్నమెంట్ని కంపేర్ చేస్తే గవర్నమెంట్కి ఇన్యూమరబుల్ కెపాసిటీస్ ఉంటాయి. సో మనం దాంట్లో పార్ట్ అయితే ఇంకెంత బాగా చేయొచ్చు.
తర్వాత మీ ఇంట్లో కూడా మీరు చాలా మీ పేరెంట్స్ చెప్తా ఉంటారు, ఇలా చేస్తే ఇలా చేయొచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంతమందికి చేయగలుగుతావు, నీకున్న ఒక హాస్పిటల్లో లేకపోతే నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లోనే చేయగలుగుతావు, లేకపోతే నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే ఆలోచించు ఎంతమంది మంచి డాక్టర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయగలుగుతావు, నువ్వే హెల్త్ రంగంలో ఎలాంటి మార్పులు, ఎందుకంటే హెల్త్ అనేది ఒక హెల్త్ కాదు, దాని వాటర్ విభాగం కానివ్వండి, నీటిపారుదల శాఖ, ఇలాంటి శానిటేషన్ విభాగం, వీళ్ళందరూ సరిగ్గా పనిచేస్తేనే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా. సో ఇలాంటి అన్ని విషయాల్లో నీకు పనిచేసే ఒక అవకాశం నీకు ఈ యూపీఎస్సీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నువ్వు ట్రై చేయకపోవడం చాలా తప్పు. ట్రై చేయి. 30 ఏళ్ళ వరకు మనకు కావాల్సిన లక్ష్యాలపైన మనం ఫోకస్ చేయాలి. సో అలా ఫోకస్ చేసే ఛాన్స్ నాకు మా పేరెంట్స్ ఇచ్చారు. అండ్ నాకు ఒక రీజన్ కూడా ఉంది, నాకు ఇష్టమైంది ఇది, సో నేను చేయాలనుకున్నా చేయగలిగే కెపాసిటీ కూడా నాకు ఉందని నాకు తెలుసు. సో ఆ మోటివేషన్ నన్ను ఈ టెక్నికల్ నుంచి యూపీఎస్సీ సైడ్ పుష్ చేస్తుంది అనమాట. For you, Ankita, it was a long gap. You didn't, you studied, then you took a break, and then you came back to again prepare for UPSC. Yes. Was it very difficult? I mean, what channel? Because you were going on a different track. You came back and you pursued UPSC. What was the reason, and why did you do it? Yes. So in 2010, I graduated in BSc Biochemistry. Eligibility for UPSC is any graduate, any engineer or any doctor can join UPSC. That is what UPSC gives as eligibility criteria. But you should have the aim why you want to join civil services. So after my graduation in 2010, I became a housewife and unfortunately it didn't go well. So I exited an abusive relation, and after that, after 5 years of gap, I started preparing in 2015 for UPSC civil services, and I had that aim in my mind that I want to do something for the society. Now when this is clear in your mind, that is when gives you motivation to keep going and keep doing despite any of your background, be it engineer, doctor or humanities. So that doesn't matter. If you want to do something for society, a civil servant should have all round knowledge. So he can be from any field. So interest is what matters. మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. టెక్నాలజీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో మీరు డిసడ్వాంటేజ్ వైపే ఎప్పుడు చూస్తూ ఉంటారు. మనం అరే గూగుల్లో కొట్టగానే 10 PDFలు వచ్చాయి, అగ్రికల్చర్ అనగానే 10 PDFలు వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ 10 PDFలో 2 మంచిగా ఉంటాయి కదా, మీరు అదెందుకు చూసుకోరు? అండ్ మీకు కావాల్సింది ఎంతనో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా మీకు తెలిసిపోతాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంత డెప్త్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినంత చదవాల్సిన అవసరం లేదు యూపీఎస్సీ వాళ్ళు. సో మీరు అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు. అరే అగ్రికల్చర్లో ఇంతవరకే అడుగుతున్నారు, కొంచెం తెలిస్తే చాలు అగ్రికల్చర్ ఎలా వెళ్తుంది, క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇష్యూస్ ఏమున్నాయి, స్టాక్ ఇవన్నీ స్టాక్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవడంకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అవి మిమ్మల్ని లిమిట్ చేసేస్తాయి. లేదు 2 PDFలు చాలు, ఒక క్వాలిటీ PDF సరిపోతుందని. సో మీరు అదే ఐడెంటిఫై చేయాలి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తున్నప్పుడు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతున్నప్పుడు, లేదా కురుక్షేత్ర కానీ యోజన చదువుతున్నప్పుడు. ఇక్కడ ప్రతి నెల ఏవో ఒక ఇష్యూస్ రిపీట్ అవుతూనే ఉంటాయి, కానీ ప్రతి ఇష్యూ ఇంపార్టెంట్ కాదు కదా, ప్రతి ఇష్యూ ఉన్న లెంత్ మొత్తం ఇంపార్టెంట్ కాదు. సో అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేసుకుంటూ బ్యారేజ్ చేసుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు అవసరం లేదని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో బేసిక్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అవసరం లేదనే విషయం మీకు అర్థమవుతుంది. నేను దీనికి యాడ్ చేసి సింపుల్గా ఒకటి చెప్తాను. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ప్రిలిమ్స్లో 200 మీద 100 దాటి కట్ ఆఫ్ వచ్చిన సందర్భాలు వేల మీద లెక్క పెట్టచ్చు. 110 దాటి ఈ రోజు వరకు యూపీఎస్సీలో కట్ ఆఫ్ రాలేదు. 100 లోపే 90% ఆఫ్ ద టైం కట్ ఆఫ్ 100 లోపే ఉంటుంది. అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, మీరు పర్ఫెక్షన్కి వెళ్ళకండి ప్లీజ్. అన్నీ చదవాలి అన్నది హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఎవ్వరూ చదవలేరు అన్నీ. మీకు ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఏది అవసరమో అది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో మీరు టెస్ట్ సిరీస్లో 120, అంటే బయట జరిగే టెస్ట్ సిరీస్లో 110, 120 రేంజ్లో వస్తే మీకు ప్రిలిమ్స్ 90% క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు 100 లోపు వస్తే చాలు. యూజువల్గా పేపర్ ఎట్లా ఉన్నా కూడా 100 దాటదు కట్ ఆఫ్.
అది మెయిన్స్ కూడా మీరు ఒక్కసారి గమనించుకుంటే 55% వస్తే మీరు యాక్చువల్లీ టాప్ చేస్తారు, టాప్ 100 ర్యాంక్స్లో ఉంటుంది మీకు. సో మెయిన్స్కి కూడా మీరు 100% రాయాలి, మొత్తం రాయాలి, ఒక ఇష్యూ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రాక్టికల్గా పాసిబుల్ కదా, ఎందుకంటే మీరు ఒక్క ఆన్సర్ 150-200 వర్డ్స్లో రాయాలి. సో వర్డ్ లిమిట్ మైండ్లో పెట్టుకొని టాపిక్ మీద ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ పాయింట్స్ మాత్రమే పిక్ చేసుకోవాలి, కీ పాయింట్స్ మాత్రమే పిక్ చేసుకోవాలి. రాసేటప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నుండి లీస్ట్ ఇంపార్టెంట్ రాయడం, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి. సో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని ప్రెజెంట్ చేయడం, ఎట్లా ప్రెజెంట్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్కి కూడా మార్క్స్ వస్తాయి. అందుకనే మీరు అడిషనల్ కరెంట్ అఫైర్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని వెళ్తే ఏమవుతుందంటే మీరు ఒక టాపిక్ మీద మొత్తం గ్యాదర్ చేస్తారు, ఆ టైం వేరే టాపిక్ ఇవ్వడానికి మీకు టైం మిగలదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. హోలిస్టిక్ ప్రిపరేషన్ ఉండాలి ఎప్పుడైనా. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు సంహిత, నేను జనగాం నుండి వస్తున్నాను. యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏది కరెక్ట్ ఏజ్ అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కొంతమంది ఏమో కొంచెం డిగ్రీ నుండి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు, కొంతమంది ఏమో చిన్నప్పటి నుండి ఒక అవగాహన ఉండాలి, లేకపోతే న్యూస్ పేపర్ రీడింగ్ ఉండాలి, 8th క్లాస్ నుండి ఇలా ఉండాలి అని అలా అంటారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ అని అదే నా డౌట్. ఓకే, చాలా జెన్యున్ డౌట్ అమ్మా, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి అదే అడుగుతారు, ఇంటర్ నుండి మొదలు పెట్టియాలా, డిగ్రీ నుండి మొదలు పెట్టియాలని. కానీ మనతో ఇప్పుడు ఉన్న ఇద్దరు నాకు తెలిసి ఇంటర్ నుండి డిగ్రీ నుండి మొదలు పెట్టిన వాళ్ళు కాదు. శ్రీజ, మీరు ఇంటర్న్షిప్లో కదా స్టార్ట్ చేసింది. అంకిత, యూ టుక్ అ లాంగ్ గ్యాప్ అండ్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్. సో నా ఉద్దేశం ప్రకారం పేపర్ చదవడం అనే ఒక అలవాటు పిల్లలకు చేస్తే దాంట్లో తప్పేం లేదు. అది సివిల్ సర్వీసెస్ మీదనే అవగాహనతో చేయాలన్న ఇంటెన్షన్తో చేయాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా కూడా పేపర్ చదవడం ఒక మంచి అలవాటు, మన చుట్టుపక్కల ఏమవుతుందో తెలుసుకోవడం ఒక మంచి అలవాటు. కానీ ప్రిపరేషన్కి కావాల్సిన మెచ్యూరిటీ, సీరియస్నెస్ మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా డిగ్రీ సెకండ్ ఇయర్ దానికంటే ముందైతే పర్సనల్గా నేను కూడా రికమెండ్ చేయను. ఎందుకంటే ఆ సిలబస్ సీరియస్నెస్ని, ఆ సిలబస్, ఆ ప్రిపరేషన్ ప్రెషర్ని అంత చిన్న ఏజ్లో వాళ్ళ మీద పెట్టడం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశము. ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు సే, యూ రియలీ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి వెరీ ఎర్లీ ఆన్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్? నాకైతే ఏమనిపిస్తుందంటే మీరు ఇంటర్మీడియట్ స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ కానీ కొంతమంది ఉంటారు పిల్లలు చిన్నప్పటి నుంచి, లేదు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఏమవుతావు అనగానే ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటారు. సో వాళ్ళకి ఈ అవగాహన ఉంటుంది, యూపీఎస్సీ రాయాలి నేను గ్రాడ్యుయేషన్ తర్వాత అని. కొన్ని పుస్తకాలు దానికి సంబంధించి చదువుతారు, డిగ్రీలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు, తప్పు లేదు. కానీ కొంతమందికి ఆ క్లారిటీ లేదు, నేను యూపీఎస్సీ వైపు వెళ్ళాలనేది గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ప్రేరేపిస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఆ కాల్ అనేది డిఫరెంట్ టైమ్స్లో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలనేది అయితే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాకనే చేయాలి. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ కూడా ఒక విషయమే కదా, మీరు మినిమం 3 ఏళ్ళు మీరు గ్రాడ్యుయేషన్ కోసం ఇస్తున్నారు, అండ్ ఆ డిగ్రీ అనేది మీరు లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకుంటున్నారు. సో ఆ 3 ఏళ్ళకు కూడా విలువ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. లేదు ఏదో ఒక గ్రాడ్యుయేషన్లే నేను యూపీఎస్సీకి చదవాలి, ఏదో ఒక నార్మల్ తీసుకుంటాను, దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఆ గ్రాడ్యుయేషన్కి లేకపోతే 3 ఏళ్ళకి ఒక బాధ్యత రహితంగా పనిచేస్తున్నట్టు కదా. మీరు ఒక గ్రాడ్యుయేట్ అయ్యాకే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అవుతున్నారు. ఒకవేళ యూపీఎస్సీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మీ దగ్గర ప్లాన్ బి ఉండాలి కదా. ఎంతమంది యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళు యూపీఎస్సీ తోటే ఎండ్ అవుతున్నారు, చాలామంది వేరే కెరియర్స్లో ఇంకా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ గారే, ఆయన ప్రెసిడెంట్ అయ్యారు యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉండి. సో మీరు ఏమవుతారో మీకు తెలియనప్పుడు మీ ప్రతి ఒక్క స్టెప్ చాలా ఆలోచించి దానికి రెస్పాన్సిబుల్గా వెళ్ళాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్ కూడా ఎంజాయ్ చేసే ఫేజ్, ఆ స్టూడెంట్ ఫేజ్ అనేది మీరు మిస్ అవ్వకూడదు. అది మీకు ఏం నేర్పిస్తుందో మీరు మిస్ అవ్వకూడదు. సో అది మిస్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ సరిగ్గా ఫినిష్ చేసుకొని దెన్ యూపీఎస్సీ వైపు వెళ్ళడం తప్పు కాదు. వర్క్ చేస్తూ కూడా యూపీఎస్సీ చేయొచ్చు, అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు 1 అటెంప్ట్ 2 అటెంప్ట్లు ఎక్కువ పెంచి వర్క్ చేస్తూ చేయడం తప్పు కాదు, అది మిమ్మల్ని కాన్ఫిడెన్స్ చేస్తుంది, ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఏజ్ ఎలా చేయాలి అదంతా మీ ఇష్టం, కానీ మీరు చేసిన ప్రతి పనికి బాధ్యతని ఇస్తూ చేయండి, అది మాత్రం చెప్పగలుగుతాం. అంకిత, ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు కమెంట్ ఆన్ వెన్ యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ? Yes, so age eligibility for UPSC is 21 to 32 years. So you have 10 years
whenever you want to start, you have that frame of mind that you can give 1 year, then start studying and start preparing. And if intermediate students want to have that aim that they want to become an IS officer, then start reading about news. Okay, start becoming aware what is going around you. So keep doing that until you graduate. So you will become slowly ready for becoming a civil servant and preparing for civil services. So intermediate students can start reading news and generating awareness, and then after you graduate you can prepare for a year and definitely clear this exam. యూపీఎస్సీకి అవగాహన చాలా ముఖ్యం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ ఉండాల్సింది అవగాహన. నేను సివిల్ సర్వెంట్ అవ్వాలి అని అనుకోవడం వేరు, నేను సివిల్ సర్వెంట్ అవ్వడానికి ఏం చేయాలి అని అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడితే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండే, మేము ఇది ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాము అన్న క్లారిటీ ఉండింది. సో చెయ్యాలి, అది సర్వీస్కి ఉండే పేరు, పవర్ అట్రాక్టివ్ ఉంటాయి. కాకపోతే ప్రాక్టికల్గా దానికి ఏం చేయాలన్నది అర్థం చేసుకోవడానికి ఒక ఏజ్ రావాలి. సో ఫస్ట్ మీరు అవగాహన పెంచుకోవడం ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా చాలామంది పిల్లల్ని ఇంటర్ నుండే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే అంటారు. కానీ మా దగ్గరకు వస్తే కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లాన్ బి ఉండడం, శ్రీజ చెప్పినట్టు ప్లాన్ బి ఉండడం చాలా ఇంపార్టెంట్. 7-8 lakhs అప్లికేషన్స్ ఫైల్ అవుతాయి ప్రతిసారి. 700 పోస్టులు, 800, 900, 1000. సో మనం కష్టపడ్డా ఏమైనా కూడా 1000 మెంబర్స్ లేదా 700-800 మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ కెరియర్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే గ్రాడ్యుయేషన్ మీకు నచ్చింది చేయండి. ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కాబట్టి ఎంబీబీఎస్ కూడా సరిగ్గా చేయాలి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్స్. ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ తీసుకొచ్చిన ఉద్దేశం మీ థర్డ్, ఫోర్త్ ఇయర్లో డిసైడ్ అవుతుంది. సో అలా వెళ్ళి ఇంటర్న్షిప్ సరిగ్గా చేస్తేనే ఒక మంచి డాక్టర్ లాగా మీరు ఫస్ట్ సొసైటీకి ఇంట్రడ్యూస్ అవుతారు. సో అది మీరు సరిగ్గా చేయాలి. అలా చేస్తూ మీరు యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఏదైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కొంచెం లీజర్ టైం దొరుకుతుందో వెన్ కంపేర్ టు ఫస్ట్ అండ్ ఫోర్త్ ఇయర్, ఆ టైం మీరు ఈ యూపీఎస్సీ అంటే ఏంటి, దానికి ఏం బుక్స్ చదవాలి, దానికి ఎలాంటి స్ట్రాటజీ చేయాలి, తర్వాత ఆప్షనల్ అంటే ఏంటి, ఆప్షనల్ నేనేం తీసుకోవచ్చు, లేదు నేను చదువుతున్న మెడికల్ సైన్సెస్ తీసుకోవచ్చా, నేను చేయగలుగుతాను దాన్ని బాగానే, లేకపోతే ఇంకేదన్నా ఆప్షనల్ తీసుకోవాలా అని మీకు ఒక క్లారిటీ రావడం ఈ సెకండ్ ఇయర్లో ట్రై చేయొచ్చు. థర్డ్ ఇయర్లో మీకు ఒక క్లారిటీ సెకండ్ ఇయర్లో వచ్చిన క్లారిటీని ఇంప్లిమెంట్ చేయడానికి థర్డ్ ఇయర్ వాడచ్చు. ఫోర్త్ ఇయర్లో నాకు తెలిసి మీకు అంత టైం కూడా దొరకదు. ఫైనల్ ఇయర్ చాలా చాలా హెక్టిక్గా ఉంటుంది, ఇంటర్న్షిప్ ఇంకా హెక్టిక్గా ఉంటుంది. సో ఆ టైంలో మీరు నోట్స్ తయారు చేసుకున్న థర్డ్ ఇయర్ది టెస్ట్ సిరీస్ రాయడం చేయొచ్చు. అలా ఇంటర్న్షిప్ తర్వాత క్లియర్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఇలా ఎంబీబీఎస్ సరిగ్గా రెస్పాన్సిబుల్గా చేస్తూ మీరు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలానే ఎంబీబీఎస్ చదవకుండా ఉండడం వల్ల మళ్ళీ ఎగ్జామ్లు రాయడం, ఎంబీబీఎస్లో ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, మళ్ళీ ఇంటర్న్షిప్లో బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ ఇష్యూ అయిపోతాయి అనమాట. అండ్ ఎంబీబీఎస్ ఆల్సో టైం కావాలి దానికి కూడా. మీరు తీసుకున్న స్టెప్కి మీరు కొంచెం అకౌంటబుల్ కూడా ఉండాలి ఎంబీబీఎస్ లాంటి తీసుకున్నప్పుడు. సో అది సరిగ్గా చేస్తూ మీ లీజర్ టైంని యూపీఎస్సీ కోసం పెట్టండి సెకండ్, థర్డ్ ఇయర్లో. తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ టైంలో మీరు టెస్ట్ సిరీస్ రాసి ఒక అటెంప్ట్ ఇవ్వచ్చేమో. సో అలా ట్రై చేయండి. మీరే ఉండొచ్చు కదా నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఇమీడియట్గా ఎంబీబీఎస్ చేసి క్లియర్ చేసిన వాళ్ళలాగా. సో మీరు ఎలా అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతారో ఆలోచించి, ఏ ఇయర్స్లో ఎక్కువ టైం దొరుకుతుందో ఆలోచించి ఆ ఇయర్స్లో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాల్. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు పరమేశ్వర్ మేడం. పరమేశ్వర్ గారు చెప్పండి. హూగినడిగి మేడం, మా విజయనగరం డిస్ట్రిక్ట్, కర్ణాటక సార్. ఓకే, ప్లీజ్ టెల్ మీ. నాకు డౌట్ ఉంది. చెప్పండి, వినిపిస్తుంది. మేడం నాకు డౌట్ ఏమంటే, నేను చెప్తున్నాను కదా, వాళ్ళకు మొదలుగా నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. నాకు ఏమి అర్థమైందంటే, వాళ్ళు చెప్తున్నారు కదా హార్డ్ వర్క్ చేయాలి, అది కొంచెం ఎలాబరేట్ చేస్తే మాకు ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా ఎగ్జామ్ లో ప్రయత్నించాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఆ ప్రిపరేషన్ లో కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్, ఎన్ని గంటలు చదవాలి, ఏ బుక్ చదవాలి, కొన్ని ఎలాబరేట్ చేస్తే మా కాన్సన్ట్రేషన్ అలాగే ఎగ్జామ్
పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనేసి కొంచెం ఎలబరేట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది మేడం. Okay అండి, రైట్, థ్యాంక్ యూ. Elaborate your preparation. How did you prepare? Basically, tell them, from where you started, what books, but how did you choose your books and all that. You'd like to answer, Ankita? Books, see, you have basic books, NCERT, Polity Lakshmikant, History Spectrum, Geography NCERT. So take these books first, basic, start reading, and then see previous year questions. So if you see the questions, you will find that it is very easy if you read these basic books very thoroughly. That is hard work. Okay, hard work is understand everything that you have in these books, understand the concepts, solve the previous year question papers, and then give mock test series. Okay, in that test series you will analyze how much you are scoring. So keep doing that and then give the final exam. This is only the hard work, so you have to do, but be consistent. As I said, do it daily and you can clear it. It is not very difficult or a hard task. Okay. Anything you would like to add, Amma? యాక్చువల్లీ ఏం చదవాలి, ఏం బుక్స్ చదవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఇనీషియల్గా యూపీఎస్సీ అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఆస్పిరెంట్కి ఉండే జెన్యున్ క్వశ్చన్స్ మ్యామ్. ఇది చాలాసార్లు వింటాము కానీ ఏం క్వశ్చన్ ఇది అనిపిస్తుంది, కానీ జెన్యున్ క్వశ్చన్ ఇది ప్రతి ఒక్కరికి. మేము కూడా ఈ క్వశ్చన్ నుంచి వెళ్ళాము. సో నాకు తెలిసి మీరు యూట్యూబ్లో యూపీఎస్సీ టాపర్ టాక్స్ కొన్ని వాళ్ళు ఆనెస్ట్గా వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే రీసెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కూడా దీనిపైన వాళ్ళ ఒపీనియన్ ఇస్తున్నారనమాట. ఈ బుక్స్ ఇలా పనికొచ్చాయి మాకు, ఈ వెబ్సైట్స్ చాలా బాగా క్వాలిటేటివ్గా హెల్ప్ చేశాయి మాకు, ఇవి చదవడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ వచ్చింది, ఈ సబ్జెక్ట్లో ఇలా చదవకపోవడం వల్ల నాకు టైం సేవ్ అయింది. ఇలాంటి చాలా చాలా విషయాలు మీకు యూట్యూబ్లో కానీ వాళ్ళ బ్లాగ్స్, ఇప్పుడు దాత్రిరెడ్డి మ్యామ్ ఉన్నారు, దాత్రిరెడ్డి మ్యామ్ ఒక బ్లాగ్ క్రియేట్ చేసి రాశారనమాట ఏ రిసోర్సెస్ ఎక్కడి నుంచి చదివితే నాకు ఎంత టైంలో అయిపోయిందని. వాళ్ళు టెస్ట్ కాపీస్ అప్లోడ్ చేయడం కానీ, అందీప్ సార్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ టెస్ట్ కాపీస్ అప్లోడ్ చేశారనమాట. జస్ట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు ఇలా అప్లోడ్ చేస్తున్నారు, ఇలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, వాళ్ళు ఇలా చెప్పారు ఏం చదివారు, ఏ బుక్స్ చదివారు అని. సో అది కూడా కొంచెం ఎనలైజ్ చేస్తే మీరు వేసుకునే స్ట్రాటజీ ఇంకా రిఫైన్ చేయొచ్చేమో, ఇలా చేయాలి, ఈ తప్పులు చేయకూడదు అని మళ్ళీ ఒక క్లారిటీ వస్తుంది. సో కొంచెం మనకున్న ఆన్లైన్ రిసోర్సెస్ని, సోషల్ మీడియాని, వాట్సాపే కాకుండా యూట్యూబ్లో మనకి ఎలా యూజ్ అవుతుందో అది కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం స్మార్ట్ వర్క్తో యాడ్ చేయొచ్చు అనుకుంటాం. ఓకే, బిఫోర్ వి ఎండ్, లాస్ట్ మీరు ఇచ్చే మెసేజ్ ఆస్పిరెంట్స్కి, శ్రీజ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా ఫ్యూచర్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా? మ్యామ్ మెసేజ్ అయితే ఒకటే, యూపీఎస్సీ అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో రాదు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ వాజ్ లక్కీ ఎనఫ్ అది ఫస్ట్ అటెంప్ట్లో అయిందని. అది ఫస్ట్ అటెంప్ట్లో అయింది కదా చాలా గొప్ప, 5th అటెంప్ట్ 6th అటెంప్ట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తుంటారో అని కాదు. దీనికి యూపీఎస్సీకి అటెంప్ట్స్ ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు అంకిత అన్నట్టు మిమ్మల్ని మీరు ఈ ఎగ్జామ్కి రెడీ చేసుకోవాలి. ఇదొక ప్రాసెస్, ఇదొక జర్నీ, ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలి. అలా అని లేదు నేను యూపీఎస్సీకి చదువుతున్నా ఎన్నేళ్ళన్నా పట్టొచ్చు అని మీకు ఇంపార్టెంట్ అయిన 20 నుంచి 30 ఏళ్ళ జీవితాన్ని వేస్ట్ చేయకూడదు. మీరు చేసిన ప్రతి అటెంప్ట్లో మీరు ఎంత దూరం వరకు వెళ్తున్నాను. నేను 2nd అటెంప్ట్లో మెయిన్స్ వరకు వచ్చాను, 3rd అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, అంటే 4th అటెంప్ట్లో ఇంకొంచెం బాగా చేస్తే ఇవి నా తప్పులు నేను కరెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే నా తప్పులు నేను ఒప్పుకొని ముందుకెళ్ళే అంత ధైర్యం నాకు ఉంది. వేరే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను తీసుకునే డెసిషన్ కదా, నేను దీనికి అకౌంటబుల్ ఉంటానని అనుకునే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఇంకో అటెంప్ట్కి వెళ్ళాలి. లేదు నేను చాలా టైం వేస్ట్ చేసేసాను, ఇన్ని అటెంప్ట్స్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకొక ప్రొఫెషన్కి స్విచ్ ఆన్ అవ్వాలని జడ్జ్మెంట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ మాత్రమే, అలాగని యూపీఎస్సీని ఏం అవసరం లేదు, హార్డ్ వర్క్ అవసరం లేదని చెప్పడం కూడా చాలా తప్పు. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేసే ప్రాసెస్లోనే స్మార్ట్ వర్క్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. మీరు ఇనీషియల్గా పెట్టాల్సిన టైం పెట్టాల్సిందే. యూపీఎస్సీ కష్టమే, కానీ ఇష్టపడి చేసే అంత ఆపర్చునిటీస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది మీకు. సో అది ఐడెంటిఫై చేయండి, పడ్డ ప్రతిసారి ఎందుకు పడ్డానో తెలుసుకొని గట్టిగా లేవండి. లేకపోతే మీరు పడ్డ ఆ ఫెయిల్యూర్కి ఏమంటాం, ఆ ఫెయిల్యూర్కి మీరు ఇచ్చే రికగ్నిషనే లేదు, మీరు మీ కన్నీళ్ళు వేసి వృధా చేసినట్టే. మీరు ఏడవండి, ఎంత ఏడవండి అంటే రేపు ఇంకోసారి ఏడ్చే బాధ ఉండకూడదు మీకు. అలా మీ ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. అండ్ యూపీఎస్సీ మీరు పెట్టే అన్ని ఎఫర్ట్స్ వర్త్ ఇట్ అండి. చూస్తున్నాం కదా, అది ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీస్.
మీరు ఎలా సొసైటీని ఇన్స్పైర్ చేయగలుగుతారో, ఎలా చేంజెస్ తీసుకురాగలుగుతారో, ఇవన్నీ ఈ యూపీఎస్సీ మీకు ఆ పర్సనాలిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కొంచెం అకౌంటబుల్, కాన్ఫిడెంట్, ఆ టైం, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఇవ్వండి. అండ్ హార్డ్ వర్క్ అన్నాను కదా అని స్మార్ట్ వర్క్ మర్చిపోకూడదు. చూడండి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ప్రతిసారి ఈ ఫెయిల్ అవుతున్నా ఎలా బాగా చేయాలి. కష్టాలు ఉంటాయి, కాకపోతే వాటిని ఎట్లా అధిగమించాలో కూడా మీరే వేస్ ఫైండ్ చేయాలి. ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను. Ankita, what is your suggestion? And I want you to be a little elaborate because you had a personal issue, but despite that you overcame. Many girls like you are aspiring, but they have many bottlenecks. So, I want you to talk about that and tell what should be the best approach. How should they keep themselves motivated? How should they, shield themselves from all the pressure that they get from different quarters of society? And how should they move forward? Yes. So this message is to all the UPSC aspirants and especially women who want to join civil services and become officers. Understand that nothing can stop you. So first have a clear aim that why you want to join civil services, and when you decide firmly that yes, I want to become an officer, I want to change something in the society, then have it, be confident on it. And second, that you will get many bottlenecks, many obstacles in society from the people around you, but be clear with yourself that I want to do it, okay, and have trust in your capabilities, especially women and girls who want to become have such positions, be in such positions. Have confidence that if I can do it, you all also can do it. So, and thirdly, when you when you get such positions, you can make change in yourself as well as society. So to all the women out there, I would like to say that nothing can stop you. Trust in your confidence, your capabilities, be strong and go. You can definitely get this. You can become an officer and you can change the society and yourselves. So I did it. You all also can do it. All the best to everyone. Okay. Few more questions have been coming, so we will just attend a few more questions. Another important myth is చాలా మంది ఏమంటారంటే గోల్డ్ మెడలిస్ట్ అయితేనే సివిల్ సర్వీస్ వస్తుంది, లేదా బాగా చదివే వాళ్ళకైతేనే సివిల్ సర్వీస్ క్రాక్ చేయగలుగుతారు. Is it true that you should be an exceptionally good student to crack civil services? మ్యామ్, ఫస్ట్ అయితే మన ఎడ్యుకేషన్ చూస్తేనే లైక్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్వాంటిటేటివ్ ఓరియంటెడ్. క్వాలిటీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లేకపోతే సొసైటీ గురించి మీకు ఎంత తెలుసు? మీరు ఒక ఐఐటిఎన్ అవ్వచ్చు, మీకు సొసైటీ గురించి ఎంత తెలుసు? మీరు ఒక డాక్టర్ అవ్వచ్చు, మీకు సొసైటీ ఇష్యూస్ ఎంత బాగా తెలుసు? సో మీరు మీ చదువు మీ సొసైటల్ నాలెడ్జ్, సొసైటల్ యాప్టిట్యూడ్ ఏదైతే అంటామో, సోషల్ యాప్టిట్యూడ్, సోషల్ కోషన్ అంటామో, అది కంపారిజన్ కాదు. యూపీఎస్సి చూసేది మీరు సమాజం గురించి ఎంత తెలుసు, మీరు సమాజాన్ని ఎలా బ్యారేజ్ చేస్తున్నారు, సమాజం గురించి ఇంకేం చేయాలనుకుంటున్నారు అనేది చూస్తుంది. మీరు గోల్డ్ మెడలిస్టా, మీరు ఐఐటి నుంచి వచ్చారా, మీరు ఎన్ఐటి నుంచి వచ్చారా, లేకపోతే ఎయిమ్స్ నుంచి వచ్చారా, ఇవన్నీ చూడదు యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీ తయారు చేసే ఆఫీసర్స్ కూడా అలాంటి వాళ్ళే కదా కావాల్సింది. సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, సమాజాన్ని ఇంకా మంచిగా ఎలా క్రియేట్ చేయొచ్చు, మన గవర్నమెంట్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎలా కోఆర్డినేటెడ్గా వర్క్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతాయి సిటిజన్స్కి వాళ్ళ లైఫ్ ఈజీగా వెళ్ళడానికి. ఇవన్నిటికీ కావాల్సింది సొసైటల్ యాప్టిట్యూడ్ అండి, ర్యాంక్స్, మెడల్స్ కాదు. సో నాకు తెలిసినంత వరకు ఆ సొసైటల్ యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తి కెన్ డూ దిస్ థింగ్. అండ్ గోల్డ్ మెడల్స్ అవన్నీ ఇట్స్ జస్ట్ దట్ మీరు ఇంత హార్డ్ వర్క్ పెట్టగలుగుతారు, ఇన్ని బుక్స్ చదవగలుగుతారు, అండ్ మీరు కన్సిస్టెంట్గా ఉండగలుగుతారు అనే వాటికి సింబల్స్ మాత్రమే. లేదు అవన్నీ నేను తీసుకురాగలుగుతా, అవన్నీ నాకు లేవు, కానీ నేను అవన్నీ చేయగలుగుతాను, నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు అవన్నీ జస్ట్ ఆభరణాలు మాత్రమే, అవసరం కాదు. Ankita, what about you? Do you really think you need to be a topper to crack services or from a premier institute, urban background? No. So no, this is not the requirement. You only have to be a graduate and you have to have general knowledge about things around you and the society. So if you are a gold medalist, it is very good because you can apply that expertise as you become an officer. But if you are not, it is also good. Because you should have only a general knowledge about the things. You see the UPSC syllabus. It is not asking you to become expert in any subject. It is asking you clearly in the syllabus that you should have general knowledge about all the fields around you. So any average student, any student from the rural background
and from the remotest corner also can become an officer. We also have examples of officers who have come from such background and they have become very good officers in fact. So have that confidence that any normal person can do this. You don't have to be a topper or a gold medalist to become an officer. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మీకు ఫస్ట్ ఉండాల్సింది అవగాహన, దాని తర్వాత ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం, విశ్లేషించే కెపాసిటీ ఉండాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది, దాని మూలాలు ఎక్కడున్నాయి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, దాన్ని ఆపడానికి మనం ఏం చేయగలగాలి, ఇట్లాంటి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అవి పుస్తకాలు ఒక్కటే నేర్పియవు, బయట చుట్టుపక్కల ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకునే దృక్పథం ఉండడం చాలా ముఖ్యం. సో సివిల్ సర్వీసెస్కి మీరు సబ్జెక్ట్ అంటే పుస్తకాలు ఎంత ముఖ్యమో ఎక్స్టర్నల్ అవేర్నెస్, సొసైటల్ అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం. ఇంకొక క్వశ్చన్, ఇంటర్వ్యూస్ మీద చాలామంది అడుగుతున్నారు, మీ ఇద్దరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ మీద చాలా రకాల మిత్స్ ఉంటాయి, అంటే చాలా టఫ్ ఉంటుంది, టాస్క్ మీద తీసుకెళ్తారు, ఇక్కడ ఏమేమో క్వశ్చన్స్ అడుగుతారు, సంబంధం లేకుండా అడుగుతారు, ఇట్లాంటివన్నీ అంటారు. మీ ప్రకారం హౌ వాజ్ యువర్ జర్నీ విత్ ది ఇంటర్వ్యూ, ఎక్స్పీరియన్స్ విత్ ది ఇంటర్వ్యూ? So yeah, interview is to test your personality, not your knowledge. So understand this. So in my interview, they asked me questions, very general questions about people, about women, about hunger, poverty. So these are very basic questions. As an civil service aspirant, you have knowledge about it and you have your opinion. So interview is all about what you think about it, your opinion about it. So it is not about knowledge. So be very genuine, honest in your answers in the interview and tell what you feel, what you want to do. So that is what they want to test. The more you're honest, the more marks you will get. So be very clear and be very easy in your mind. Don't go with learned answers. Learned answers are not required in the interview. So no bookish answers are required. You only have to show your true personality to them. So they will test you on the basis of that. నాకైతే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మ్యామ్, ఇంటర్వ్యూ మీరు మెయిన్స్ మొత్తం ఒక విషయం గురించి అనలైజ్ చేస్తారు, రాస్తారు. దాన్ని ఇప్పుడు మీరు మీలో ఉన్న ఆ విషయం గురించి ఎలా చెప్పగలుగుతున్నారు అవతల వ్యక్తికి? లేదు, ఈ విషయం గురించి నేను ఇలా అనుకుంటున్నానని సింపుల్ వర్డ్స్లో క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక 2 లైన్లో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది మీ ఒక విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎగ్జామ్ విచ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్, అండ్ నాలెడ్జ్ చూస్తారు, కానీ ఆ నాలెడ్జ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే మీ పర్సనాలిటీని డిపెక్ట్ చేస్తుంది కదా. ఒక విషయం గురించి ఇన్ని విధాలుగా ఆలోచించి లేదు ఈ విధం కరెక్ట్ అని మీరు ఎనలైజ్ చేయడం కూడా నాలెడ్జే. ఆ నాలెడ్జ్ మీ పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ చేయగలగడం అది ఇంటర్వ్యూ అనమాట. మనం చాలా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం, ఎందుకు ఆ భయం ఉండకూడదు. క్వశ్చన్ ఇలాంటివి అడుగుతున్నప్పుడు క్వశ్చన్ ఎలాగైనా వీళ్ళు అడిగినవన్నీ అక్కడ వాళ్ళు అడగరు, కాకపోతే ఒక్కసారిగా అడగగానే అక్కడనే నేను ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసుకొని అరే చాలా కష్టమైన క్వశ్చన్ అడిగాడు అని చెమటలు ఇవన్నీ ఉండకూడదని మాక్ ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అవుతాం. కానీ యాక్చువల్ ఇంటర్వ్యూ చాలా చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. వాళ్ళు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే మీ గురించి ఏంటో తెలుసుకోవాలంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఒక 3-4 క్వశ్చన్స్తో మీరు ఎలా చేయగలుగుతారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్ మీరు ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఆ టెన్షన్, ఆ ఫియర్, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి క్వశ్చన్స్ మీ బ్యాక్గ్రౌండ్, డాఫ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం ఫిలప్ చేస్తామో మెయిన్స్ టైంలో ఇంటర్వ్యూ కోసం, దాంట్లో ఏ విషయాల గురించి అడగొచ్చో ఆ విషయాలు వీళ్ళ మాక్ ఇంటర్వ్యూస్లో అడిగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ అవగాహనతో మీరు వెళ్ళే అసలైన ఇంటర్వ్యూకి టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతాయి మాత్రమే. అలాగే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళతో మాట్లాడి ఆ విషయం పైన మీరేమనుకుంటారు, నేను అనుకుంటున్నా ఇలాగా ఇది కరెక్టేనా కాదా అని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తెలియకుండానే మీరు మళ్ళీ ఒక డిఫరెంట్ పర్సన్ ఫామ్ అవుతారు అండ్ ప్రతి విషయం పైన మీకు ఒక అవగాహన ఉంటుంది, కొంచెం కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. అది మొత్తం మీ పర్సనాలిటీలో తెలుస్తుంది అనమాట. అది కూడా నాలెడ్జ్ కమ్ పర్సనాలిటీ. సో దే డూ వాళ్ళు చెక్ చేస్తారు నాలెడ్జ్ కూడా, బట్ దే చెక్
నాలెడ్జ్ వై యువర్ పర్సనాలిటీ, మీరు ఇచ్చే ఒపీనియన్స్ కానివ్వండి. ఎగ్జాంపుల్ నన్ను హెల్త్ సెక్టర్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు, ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి. అంకితని వేరే క్వశ్చన్స్ గురించి. సో ప్రతి ఒక్కరి డాఫ్ వాళ్ళు ఏం చదివారో దాన్ని బట్టి, ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో జరుగుతున్న టైమింగ్ అవన్నీ బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మీరు ఏం చెప్పారో ఎలా చెప్తున్నారో అనలైజ్ చేయడానికి, మీరు ఎలాంటి పర్సనాలిటీయో అనలైజ్ చేయడానికి. ఫైనలీ ఈ మీది 2 years జర్నీ, తనది 5 years జర్నీ. ఈ 5 years జర్నీలో మీరు నేర్చుకుంది, మీ లోపల వచ్చిన మార్పులు, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్? ఎట్లా అంటే ఈ జర్నీ మిమ్మల్ని ఎట్లా మార్చింది? అంకిత, యూ స్టార్ట్ ఫస్ట్. So I had 5 years of journey, and as I said, it was very beautiful journey. So as a person, I have evolved. I've become very strong. I know today, even if I was not selected in this services, I would have done something good because I became a very strong person. 5 years, it makes you a very patient person, very strong, and it brings a change in you that you want to do something for the society, you want to change something. So this attitude develops in you. So even if you clear or not, you are always benefited by learning in this exam. So have that positive frame of mind that you will always gain, you will never lose in this exam. And for me, it was very beautiful. I have changed completely as a person, and I'm very happy with it. So I thank civil services for making me this person I am today. Yes, ma'am. శ్రీజ, 2 years జర్నీ అమ్మ ఎట్లా డిఫైన్ చేస్తావు? నేను ఐ అగ్రీ విత్ అంకిత మ్యామ్. యాక్చువల్లీ మీకు ఏ ఎగ్జామ్ ఇస్తుంది ఇంత టైం, ఒక 2 years టైమ్, ఇంత గ్రూయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక స్టెప్ తర్వాత క్లియర్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళాలి వెనుకకి. మెయిన్స్ క్లియర్ అయిందా, క్లియర్ కాకపోతే మళ్ళీ వెళ్ళాలి వెనుకకి. ఇంటర్వ్యూ వెళ్ళిందా, లేదు మంచి ర్యాంక్ రాలేదు, ఐఏఎస్ రాలేదు, మళ్ళీ చదవాలి. ఇంత ప్యాషనేట్గా మీకు కావాల్సిన ఒక్క గోల్ కోసం మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఎగ్జామ్ ఇంకా నాకు తెలిసి ఏ ఎగ్జామ్ ఉండదు. సో మీకు ఏది ఇష్టమో క్లియర్గా క్లారిటీగా తెలిసిపోతుంది, లేదు నాకు ఇది కావాలి అని. ఆ క్లారిటీ ఇచ్చే ఎగ్జామ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ పెద్ద ప్రాసెస్ కూడా మిమ్మల్ని ఒక పేషెంట్ పర్సన్, లైక్ ఇది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ నేను ఇలా సరే 2 రోజులు బాధపడతాను, 3 రోజుల నుంచి మళ్ళీ చదువుతాను, లేదు నేను ఇది ఆపేయగలుగుతాను ఇక్కడికి అని ఒక జడ్జిమెంట్ తీసుకునే ఒక కెపాసిటీ మీకు ఇస్తుంది అనమాట. సో ఇండైరెక్ట్గా మీరు ఒక పర్సన్ ఫామ్ అవుతాడు, పేషెంట్, ఎబిలిటీ టు టేక్ జడ్జ్మెంట్స్ ఎట్ టైమ్స్ వెన్ రిక్వైర్డ్. స్ట్రాంగ్ పర్సన్ ఏదైతే కాన్ఫిడెంట్గా మీరు అనుకున్న విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పగలగడం. అండ్ ఆల్సో ఒక పర్సన్ ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు ఆనెస్ట్గా మీరు ఎలా చెప్పాలి, నిజాయితీ అనేది ఏంటో కూడా ఈ ఎగ్జామ్ చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి మీకు అర్థమవుతుంది అనమాట, ఇది ఎంత పెద్ద ప్రాసెస్. వేరే వాళ్ళు అడుగుతున్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే వాళ్ళు కూడా మనలాగే ఇరుక్కుపోతారు కదా దీంట్లో అని. సో ఇలా ఈ ఎగ్జామ్ మిమ్మల్ని సొసైటీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కానీ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కానీ నన్ను ఎప్పుడు ఈ సొసైటీకి ఇంతగా ఇంట్రడ్యూస్ చేయలేదు. నేను అనుకున్నా ఈ 2 yearsలో యూపీఎస్సీ ఎంత నేర్పిస్తుంది. నేను చాలా గ్రాటిట్యూడ్, యాక్చువల్ కృతజ్ఞత భావంతో చెప్పొచ్చు. యూపీఎస్సీ నాకు ఇంత టైం ఇచ్చింది, నాకు ఏం కావాలో తెలుసుకోవడానికి, నేనేంటో తెలుసుకోవడానికి, సొసైటీ ఏంటో తెలుసుకోవడానికి, ప్రతి వాటిపైన ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడానికి. సో యూపీఎస్సీ అంకిత అన్నట్టు ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎంజాయ్ చేయాలి మీరు. ఈ 2 ఏళ్ళు మీకు మళ్ళీ ఎప్పుడు దొరకవు. ఆ దొరుకుతున్న 2 ఏళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు కానివ్వండి, ఆ దొరుకుతున్న సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ ఎగ్జామ్ అయితే పర్వాలేదు, కాకపోయినా కూడా మీరు ఇంకా స్ట్రాంగ్ పర్సన్ ఎవాల్వ్ అవుతారు. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ మిమ్మల్ని బ్రేక్ చేయలేదు. ఇంకా దీనికంటే హార్డ్ ప్రాసెస్ ఏముంటుంది లైఫ్లో. ఇంకా స్ట్రాంగర్ అవుతారు కదా మీరు, ఇంకా కాన్ఫిడెంట్ అవుతారు. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ అంకిత, థ్యాంక్ యూ శ్రీజ. టైం తీసుకొని మా క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసినందుకు, మా కాలర్స్తో మాట్లాడినందుకు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే.